ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबन्धो जगत्पते गोपेता गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपः कुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। नमो ब्रह्मण्याय देवाय गो ब्रह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मुखं करोति वाचनं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे गुरुं। गीतादीनं परमानन्दमाधवं चैतन्येश्वरम् अपवित्रो पवित्रो वा सर्वावस्थितोऽपि वः यस्मरेति पुण्डरीकाक्षं सभायान्तरस्वचिः। श्री विष्णु
శ్రీ విష్ణు. హరే కృష్ణ. ఏ చాప్టర్ లో ఉన్నావమ్మా? 22వ చాప్టర్ అమ్మా. 22వ చాప్టర్ 22వ శ్లోకం అమ్మా. 21 చదవాలి. 21 అమ్మా. 21 చదవాలి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ అమ్మ. జంజమతజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. లాస్ట్ టైం విజయమాతాజీ మొదలు పెట్టారమ్మా. అవునమ్మా. బాలమణి మాతాజీ మొదలు పెడదామా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. పేజ్ నంబర్ 181 కదా ప్రభుజీ? 21వ శ్లోకం మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మైత్రేయ ఉవాచ సవుగ్ర ధన్వన్నీయ దేవావభాషే ఆసీచ తూష్ణీమరవిందనాభం ధియోపగృహ్ణాన్ స్మితశోభితేన ముఖేన చేతో లులుభే దేవహృత్యాః. శ్రీ మైత్రేయుడు పలికెను, ఓ మహావీరుడు విదురా, కర్దమముని అంత మాత్రమే. అర్థం చదవాలి కదా ప్రభుజీ? చదవండమ్మా. చదవండి. మైత్రేయ ఉవాచ. మైత్రేయముని పలికెను, సహ అతడు కర్దముడు. ఉగ్రధన్వన్, ఓ మహావీరుడు విదురా, యత్ అంత మాత్రమే, ఏవా కేవలము, ఆబభాషే పలికి, ఆసీత్ అయ్యను, చ మరియు, తూష్ణి మౌనము, అరవిందనాభం విష్ణు భగవానుడు కమలము చే శోభించు నాభి కలవాడు, ధియా ఆలోచనచే, ఉపగృహ్ణన్ హరించి, స్మిత శోభితేన సుందరమగు దరహాసముచే, ముఖేన తమ ముఖముచే, చేత మనస్సు, లులుభే ఆకర్షితమయ్యను, దేవహూత్యాః దేవహూతి యొక్క. ట్రాన్స్లేషన్. శ్రీ మైత్రేయుడు పలికెను, ఓ మహావీరుడు విదురా, కర్దమముని అంత మాత్రమే పలికి అరవిందనాభుడగు విష్ణు భగవానుని తలచుచు మౌనము వహించెను. మందస్మితమగు అతని ముఖారవిందము దేవహూతి మనస్సును హరించగా ఆమె అతనిని ధ్యానింపదొడగెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాద్కి జై. భాష్యం. కర్దమ్ముని పూర్తిగా కృష్ణ భక్తి రసభావన యందు మునిగిపోయినట్లుగా గోచరించుచున్నది. మౌనము దాల్చినంతనే అతడు ఒక్క మారుగా విష్ణు భగవాన్ని చింతింపదొడగెను. కృష్ణ భక్తి రసభావన విధానం ఇదియే. విశుద్ధ భక్తులకు కృష్ణ పరమగు ఆలోచన తప్ప వేరొక్క కార్యమే లేదు. అన్యముగా ఆలోచించినట్లు గోచరించినను వారు సర్వదా శ్రీకృష్ణునే తలచుచుందురు. అట్టి కృష్ణ భక్తి రసభావితుడగు మహాత్ముని దరహాసము ఎంత ఆకర్షణీయముగా ఉండుననగా, కేవలం ఆ చిరునవ్వుతోనే అతడు పెక్కు అభిమానులను, శిష్యులను, అనుయాయులను జయించివేయును. 22వ శ్లోకం. సోను జ్ఞాత్వా వ్యవసితం మహిష్యా దుహితు స్ఫుటం తస్మై గుణగణాఢ్యాయ దదో తుల్యాం ప్రహర్షితః. సహ అతడు మనుచక్రవర్తి అను పిదప జ్ఞాత్వా తెలుసుకొని, వ్యవసితం నిర్ణయమును, మహిష్యా రాణి యొక్క, దుహితు కుమార్తె యొక్క, స్ఫుటం స్పష్టముగా, తస్మై అతనికి, గుణగణాఢ్యాయ గుణగణ విభూషితునికి, దదౌ వసగెను, తుల్యాం సద్గుణములందు సరైనవాడు, ప్రహర్షితః అతి ముదముగా. ట్రాన్స్లేషన్. రాణి యొక్క మరియు దేవహూతి యొక్క నిర్ణయమును స్పష్టముగా నెరిగిన పిమ్మట ఆ చక్రవర్తి తన కుమార్తెను కర్దమునికి గుణగణములందు ఆమెకు తుల్యమైన వాడు ముదముతో నొసగెను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. చదువుతాను ప్రభుజీ. 23వ శ్లోకం. శతరూపా మహారాజ్ఞి పారిబార్యాన్ మహాదనాన్ దంపత్యోః పార్యదాత్రిత్యా భూషావాసః పరిచ్ఛదాన్. రాణియగు శతరూప, మహారాణి పారిబర్హనాన్ కట్నమును, మహాధనాన్ విలువైన కానుకలను, దంపతులకు పార్యదాత్ ఉసగెను,
ప్రీత్యా ప్రియముగా భూష ఆభరణములు, వాసః వస్త్రములు, పరిచ్ఛదాన్ గృహోపకరణములు, రాణియగు శతరూప ఆభరణములు, వస్త్రములను, గృహోపకరణములు వంటి సందర్భోచితములగు విలువైన కానుకలను వధూవరులకు కట్నముగా ఒసగెను. భాష్యము. కట్నముతో సహా కన్యాదానము చేసడి ఆచారము భారతదేశమందు నేటికి కొనసాగుచున్నది. వధువు తండ్రి యొక్క స్థితిని బట్టి కానుకలు వసగుబడుచుండును. పారి బరిహాన్ మహాధనాన్ అను పదమునకు కళ్యాణ సమయమున వరుణకు తప్పకుండా వసగవలసిన కట్నము అని అర్థము. ఇచ్చట మహాధనాన్ అనేది పదము మహారాణి యొక్క స్థితికి తగినట్టి విలువైన కానుకలను భావము. భూషవాసాహ పరిచ్ఛదాన్ అను పదము సైతము ఇచ్చట గోచరించుచున్నది. భూషః అనగా ఆభరణములు, వాసః అనగా వస్త్రములు, పరిచ్ఛదాన్ అనగా పలు గృహోపకరణములని భావము. మహారాజు కుమార్తె వివాహమునకు తగినటువంటి వన్నీయును కర్దమ్మునికి అంతవరకు బ్రహ్మచర్యమును పాటించుచున్నట్టి వాడు వసగబడినవి కర్దమ్మునికి వసగబడినవి. పెండ్లి కుమార్తెయగు దేవహూతి వస్త్రాభూషణములతో గొప్పగా అలంకరించబడెను. ఈ విధంగా కర్దమ్ముని యోగ్యురాలగు కనిను వైభవముగా వివాహమాడి గృహస్థ జీవనమునకు అవసరమగు సంపత్తినన్నింటినీ పొందెను. వైదిక వివాహ పద్ధతి యందు వధువు తండ్రి వరునకు కట్నము నొసగుట ఇంకనూ కలదు. బీద దేశమగు భారతదేశమందు కూడా పెళ్లిలో వేలాది రూపాయలు కట్నముగా ఖర్చు చేయబడుచున్నవి. కట్న విధానము ఏమాత్రము అక్రమమైనది కాదు. అది అక్రమమని కొందరు నిరూపింప యత్నించి ఉండిరి. కట్నం అన్నది కూతురికి తండ్రి శుభసూచకముగా నసుగు బహుమానము. అది తప్పనిసరి అయినట్టిది. తండ్రి ఏమాత్రము కట్నం ఇవ్వలేని పరిస్థితిలో కనీసము పండో ఫలమో వసగవలెను ఆదేశించబడినది. భగవద్గీత ఎందు తెలుపబడినట్లు భగవానుడు సైతము పుష్పముతో నైనను ఫలముతో నేను ముదముందగలడు. ఆర్థిక స్తోమత లేనప్పుడు మరియు ఏ విధమైనను కట్నమును కూడబెట్టే అవకాశమే లేనప్పుడు వరుని సంతృప్తి కొరకే పుష్పమును వసగవచ్చును. హరే కృష్ణ బాబుజీ. చదవనా బాబుజీ? ముందుకెళ్దాం. ఓకే హరే కృష్ణ బాబుజీ. థ్యాంక్ యూ. చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. 24వ శ్లోకం. ప్రత్తాం దుహితరం సామ్రాట్ సదృక్షాయ గతవ్యథః ఉపగుహ్య చ బాహుభ్యాం మౌత్కంఠోన్మథితాశయః. ప్రత్తాం వసగబడినట్టి, దుహితరం తనయ, సమ్రాట్ చక్రవర్తి మనువు, సదృక్షాయ యోగ్యుడైన వానికి, గత వ్యథః బాధ్యత నుండి విముక్తుడై, ఉపగుహ్య ఆలింగనం చేసుకుని, చ మరియు బాహుభ్యాం రెండు చేతులతో, ఔత్కంఠ్య ఉన్మదితాశయ ఉత్కంఠత కలిగిన మనస్సు కలవాడై, ఆ విధంగా యోగ్యుడైన వానికి కుమార్తె నొసగవలసిన బాధ్యత నుండి విడివడిన స్వయంభువ మనువు ఆ పిదప విరహ భావనతో మనస్సు ఉత్కంఠత చెందగా రెండు చేతులతో రెండు చేతులతో దేవహూతిని ఆలింగనం చేసుకునను. నా వాయిస్ వినిపిస్తుంది కదండి? వస్తుందమ్మా. హలో, వస్తుందక్క. ఓకే. భాష్యము. యుక్త వయస్కురాలైన తనయ్యను తగిన వరుణకు వసగునంత వరకు తండ్రి ఎల్లవేళలా ఉద్విగ్నతను కలిగి కూడి ఉండును. తగిన సంతానమునకు తగిన జోడుతో వివాహము చేయనంత వరకు తల్లిదండ్రులు బాధ్యతను కలిగి ఉందురు. ఆ కర్తవ్యంను పూర్తి చేసినంతట తండ్రి తన బాధ్యత నుండి బయటపడును. హరే కృష్ణ ప్రభుజీ. 25. చంద్రమౌళి ప్రభు చదువుతారు ప్రభు? చదువుతాం. హరే కృష్ణ. అశక్నువం తద్విరహం మంచన్ బాష్పకలాముహు అసించదంబ వత్సేతి నేత్రో దయతుహితుషికః. అశక్నువన్
సహింపజాలక తద్విరహం ఆమె నుండి విరహమును ముంచన్ కార్చుచు బాష్పకలాం కన్నీరు ముహు మరల సించత్ తడిపివేశను అంబ అమ్మ వత్స తనయ ఇతి అనుచు నేత్ర ఉదయ్ అన్నిటితో దుహితు తనయ యొక్క శిరోజములను ఆ చక్రవర్తి తన కుమార్తె విరహమును సహింపజాలకపోయాను. మరల కన్నీరు కాచి తనయ శిరమును తడిపివేయచ్చు అతడు అమ్మ తనయ అని అంచు విలపించను. భాష్యం ఇచ్చట అంబ అను పదము ప్రధానమైనది. తండ్రి కొన్ని మార్లు కుమార్తెను ప్రేమతో అమ్మ అంచు, కొన్ని మార్లు ప్రియమైన తనయ అంచు పిలుచుట పరిపాటే. పెళ్లి కానంత వరకు తండ్రికి తనయగా ఉండేటి కన్య వివాహానంతరము ఇంటి కూతురుగా వ్యవహరింపబడక భర్త గృహమును కేకవలసి వచ్చును. వివాహం పిమ్మట ఆమె భర్త యొక్క సొత్తగుటచే దానికి కారణము. అందువల్లనే విరహ భావన ఉత్పన్నమగును. మను సంహితను అనుసరించి స్త్రీ ఎప్పుడూ స్వతంత్రురాలు కాదు. వివాహం కానంత వరకు ఆమె తండ్రి సొత్తుగా మెలగవలను. వృద్ధురాలై పిల్లలు వయసు వారు ఆగునంత వరకు ఆమె భర్త యొక్క సొత్తుగా ఉండవలను. సన్యాసమును గ్రహించి భర్త ఇల్లు విడిచిన పిమ్మట ఆమె తనయుల సొత్తుగా ఉండవలను. ఈ రీతిని స్త్రీ ఎల్లప్పుడూ తండ్రి పైన, భర్త పైన లేదా పెద్దవారైన తనయుల పైన ఆధారపడి ఉన్నాను. ఈ విషయం దేవహూతి జీవితమున ప్రదర్శితమైనది. దేవహూతి తండ్రి ఆమె బాధ్యతను భర్త కర్దమునికి అప్పగించెను. అదే రీతిని కర్దముడు కూడా పిదప ఆమె బాధ్యతను తనయుడగు కపిలదేవునకు ఒసిగి ఇల్లు విడిచెను. ప్రస్తుత కథ ఆ సంఘటనలు అన్నింటినీ ఒక్కొక్కటిగా వర్ణించెను. హరే కృష్ణ. మాతాజీ ఉన్నారు ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అమస్య అనుజ్ఞగొని తం అతని కర్దముని నుండి మునివర్యుడగు అనుజ్ఞాత సెలవు నుండి సహానుగా పరిజనముతో పాటుగా ప్రతిష్ఠే బయలుదేరను. అరుహ్య రథమును ఆరోహించి సపార్య భార్యతో పాటు స్వపురం తన రాజ్యమునకు నృప చక్రవర్తి ఉభయో రెండు వైపులా ఋషికుల్య సాధువులకు ఆమోదయోగ్యము సరస్వతీ నది యొక్క సురోదసో వెలుగొందు తటములు ఋషీనాం ఋషిగణపు ఉపశాంతానాం ప్రశాంతమైన పశ్యన్ గాంచుచు ఆశ్రమ సంపద సుందర ఆశ్రమముల శోభను కర్దముని అనుజ్ఞను బడిసిన పిమ్మట ఆ చక్రవర్తి భార్యా సమేతుడై రథమును ఆరోహించి పరిజనము వెంటరాగా రాజ్యమునకు బయలుదేరను. సాధు పురుషులకు ఆమోదయోగ్యముగా సరస్వతీ నది ఇరు తటములందు గల ప్రశాంత మనస్కులకు ఋషిగణపు సుందరమైన ఆశ్రమ శోభను అతడు మార్గమధ్యమున గాంచెను. భాషము నవీన కాలం నందు నగరములు గొప్ప వాస్తుకళా కౌశల్యముతో నిర్మింపబడినట్లుగా పూర్వం నందును ఋషి కులములని పిలవడు ఆవాస స్థానంలో ఉండేడు. అచ్చట గొప్ప సాధు పురుషులు నివసించేది వారు. ఆధ్యాత్మిక అవగాహనకై భారతదేశం అందు ఇంకనూ పెక్కు మహనీయ స్థానములు కలవు. అట్టి గంగా యమున తటములందు ఆధ్యాత్మికాభ్యాసము కొరకై పలువురు ఋషులు మునులు చక్కని ఆశ్రమములందు నివసింతురు. ఋషి కులముల ద్వారా ప్రయాణించినప్పుడు రాజు మరియు అతని పరివారము వాటి సౌందర్యంతో మిగిలిన సంతృష్టి చెందిరి. అదే విషయం వచ్చట పశ్యాన్నాశ్రమ సంపద అని తెలుపబడింది. ఋషి గణమునకు నెంగినంటూ మేడలు లేనప్పటికీ వారి ఆశ్రమములు ఎంత సుందరంగా ఉండేవనగా వాటిని గాంచినంతనే రాజు మిక్కిలి ముదమందెను. 28 శ్లోకం చదవమంటారు ప్రభు. చదవండి. తం అతని ఆయంతం అరుదించినట్టే అభిప్రేత్య ఎరిగి బ్రహ్మవర్తము నుండి ప్రజలు పతిం తమ ప్రభువు గీత సంస్థుతి వాదిదై గీతములు స్తుతులు వాద్యములతో ప్రత్యుదీయ ఆహ్వానించుటకు ముందుకు వచ్చిరి. హర్షితురై రాజు ఆగమనమును నెరిగి హర్షితులైనట్టు అతని ప్రజలు అతనిని గీతస్థుతి వాద్యములతో ఆహ్వానించుటకు బ్రహ్మావర్తం నుండి బయలుదేరి. భాష్యము పర్యటన కావించి రాజు మరలి వచ్చినప్పుడు రాజధాని ప్రజలు అతనిని ఆహ్వానించుట అనున్నది ఆచారం.
కురుక్షేత్ర యుద్ధానంతరము శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వెళ్ళినప్పుడు ఆ రీతినే జరిగింది. నగర ద్వారము చెంత అన్ని తరగతుల పౌరులు అతనిని ఆహ్వానించిరి. పూర్వము రాజధాని నగరముల చుట్టూ ప్రహరీ గోడలు ఉండి ప్రవేశమునకై వివిధ ద్వారములుండేవి. నేటికి నీ ఢిల్లీ యందు పాతకాలపు ద్వారములు కలవు. రాజును ఆహ్వానించుటకై పురజనులు సమకూడేటి అట్టి ద్వారములు పాత నగరముల యందు గోచరించును. ఇచ్చట కూడా బహిష్మతి స్వయంభు మనువు రాజ్యమగు బ్రహ్మావర్తమునకు రాజధాని నగర జనులు తమ చక్రవర్తి పెక్కు అలంకరణలతో సంగీత వాద్యములతో ఆహ్వానించుటకు చక్కగా అలంకృతులై ఇచ్చేసిరి. హరే కృష్ణ ప్రభు. చదువుతారక్క? హరే కృష్ణ. చదువుతున్నాను. వినిపిస్తుందండి? వినిపిస్తుంది అక్క. హరే కృష్ణ. 29-30 శ్లోకములు. బర్హిష్మతి నామ పురి సర్వసంపత్ సమన్విత న్యపతన్ యత్ర రోమాణి యజ్ఞస్యాంగం విధున్వతః కుశాకాశాస్త ఏవాసన్ సస్వద్ధరిత వర్చసః ఋషయో యైః పరాభావ్య యజ్ఞమీజిరే. బర్హిష్మతి నామ పేరు కలిగిన పురి నగరము సర్వ సంపత్ అన్ని విధములగు సంపదలతో సమన్విత కూడినట్టిది. న్యపతన్ రాలినవి ఎత్ర ఎచ్చటైతే రోమాణి రోమములు యజ్ఞస్య వరాహ భగవానుని అంగం అతని దేహము విధున్వత విదిలించెను. కుశాహ కుశగ్రాసము కాశాహ కాసగ్రాసము తే వారు ఏవా నిక్కముగా ఆసన్ అయ్యను. సస్వత్ హరిత నిత్యహరితమగు వర్చసః వర్చస్సు కలిగిన ఋషయ ఋషులు యైః వేరి ద్వారానైతే పరాభావ్య జయించి యజ్ఞ నిర్వహణను ఆటంకపరచువారు యజ్ఞం విష్ణు భగవానుని ఈ జిరే వారు అర్చించిరి. విష్ణు భగవానుడు వరాహావతారమున అవతరించినప్పుడు రోమములు రాలినట్టి ప్రదేశము కనుక సర్వసంపత్సమన్వితమగు బహిష్మతి నగరము ఆ పేరున పిలువబడినది. అతడు తన దేహమును విధించినప్పుడు రోమములు రాలి ఎల్లప్పుడూ పచ్చగా నుండు కుశగ్రాసముగాను మరియు కాసగ్రాసముగాను మారినవి. తమ యజ్ఞ నిర్వహణమునందు ఆటంకము కలిగించినట్టి దానవులు పరాభవించబడిన పిమ్మట మునులు వాని ద్వారా విష్ణు భగవానుని అర్చించిరి. భాష్యము. దేవదేవునితో ప్రత్యక్షముగా సంబంధము కలిగినట్టి ఏ ప్రదేశమైనను పీఠస్థానము అని పిలువబడును. స్వయంభువ మనువు రాజధానియగు బర్హిష్మతి ధన సంపత్తులచే సమన్వితమైనందునగాన వరాహ భగవానుని రోమములు ఇచ్చట రాలి ఉన్నందున మహిమాన్వితమై ఉన్నది. భగవానుని ఆ రోమములు ఆ పిదప పచ్చని కుశగ్రాసముగా మారినవి. ఆ దేవదేవుడు హిరణ్యాక్షుని వధించిన సమయము నుండి ఋషులు ఆ గ్రాసముతో విష్ణు భగవానుని అర్చించుట ఆరంభించిరి. యజ్ఞము అనగా విష్ణు భగవానుడే. భగవద్గీత యందు కర్మము యజ్ఞార్థమని వర్ణించబడినది. యజ్ఞార్థమగు కర్మ అనగా కేవలము విష్ణు ప్రీత్యర్థమై వనరింపబడినట్టి కర్మ అని భావము. ఏదేని కార్యమును ఇంద్రియ భోగార్థము గాని లేదా మరి ఏ ఇతర ప్రయోజనము కొరకు గాని చేసినచో అది కర్తను బంధించును. కనుక ఎవరేని తమ కర్మఫలము నుండి విడువడగోరినచో ప్రతి దానిని విష్ణు ప్రీత్యర్థమే వనరింపవలెను. స్వయంభువ మనువు రాజధానియగు బర్హిష్మతి యందు ఆ విధముగు కార్యములు ఋషులచే సాధు పురుషులచే నిర్వహింపబడినవి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండాలు. 31వ శ్లోకము. కుశకాసమయం బర్హీర్ ఆశ్చర్య భగవాన్ మనుః అయజజ్ఞ పురుషం లబ్ధస్థానం యతో భువం.
కుశగ్రాసముతో మరియు కాసాగ్రాసముతో మయం తయారు చేయబడిన బర్హి ఆసనం ఆశ్చర్య ఏర్పరచుకొని భగవాన్ పరమ భాగ్యవంతుడు మను స్వయంభూ మనువు అయజత్ అర్పించను యజ్ఞ పురుషం విష్ణు భగవానుని లబ్ధ పొంది స్థానము యత యవ్వాని నుండి భువం ధరణిని. అనువాదము: యవ్వాని అనుగ్రహం చేయ మనువు సమస్త భూగోళపు ఆధిపత్యమును పొందగలిగాను. అట్టి యజ్ఞపురుషుని అతడు కాసాగ్రసముతో ఆసనం ఏర్పరచుకొని అర్పించను. శ్రీల ప్రభుపాదుల భాష్యము: మనువు మానవ జాతికి పిత అనగా మనువు నుండి మానవుడు అనగా మనుష్యుడు అనే పదము వచ్చింది. తగినంత ధనము కలిగి ఈ ప్రపంచమున ఉత్తమ స్థితి అందు నెలకొని ఉన్నవారు మనువు నుండి ప్రత్యేకముగా పాఠములు నేరవలసి ఉన్నది. తన రాజ్యము సంపద భగవదత్తములే అయినని అని పలికి అతడు సర్వదా భక్తి యోగమునందే నియుక్తుడయ్యను. అదే విధముగా మను సంతతి వారు లేదా మానవులు ముఖ్యముగా ధనవంతులైన వారు గ్రహించవలసినది ఏమనగా వారు కలిగి ఉన్న సంపత్తులన్నీను దేవుని వరప్రసాదములే. ఆ సంపదలను అతను ప్రీత్యర్థమే నిర్వహింపబడి యజ్ఞములందు సేవ కొరకై వినియోగించవాలి. ధన సంపత్తులను వినియోగించే విధం అదియే. భగవత్ కరుణ లేనిదే ఎవ్వరును ధన సంపత్తులను చక్కని జన్మను సుందరము దేహమును చక్కని విద్యను బడేయజాలరు. కనుకనే అట్టి విలువైన సౌకర్యమును బడసిన వారు శ్రీకృష్ణ భగవానుని అర్చించుచు ఆ దేవదేవుని నుండి గ్రహించిన దానిని తిరిగి అర్పించుచు తమ కృతజ్ఞతను కనబరచవలను. కుటుంబముచే గాని సంఘముచే గాని దేశముచే గాని అట్టి కృతజ్ఞత కనబరిచినప్పుడు వారి ఆవాసము దాదాపు వైకుంఠమే కాగలదు. భౌతిక జగము యొక్క త్రివిధ తాపముల నుండి అది దూరము కాగలదు. ఎల్లరూ శ్రీకృష్ణ భగవానుని పరమాధిక్యతను గుర్తించినట్లు చేయుటయే నవీన కాలమున కృష్ణ భావనామృత సంఘపు కార్యము. తనకున్నదంతయు భగవానుని వరదానమే అని ప్రతి ఒక్కడు తప్పక భావింపవలను. కనుకనే వారు కృష్ణ భక్తి భావన ద్వారా భక్తి యోగము నియుక్తులు కావాలను. ఎవరైనా తమ స్థానమునందు గృహస్థునిగా కానీ పౌరునిగా కానీ మానవ సమూహ సభ్యులుగా కానీ సుఖ సంతోషాలతో నిలవగోరనిచో కృష్ణ ప్రీత్యర్థమై భక్తి యోగము నిర్వహింపవలను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణాం ప్రభుజీ. 32వ శ్లోకం. బర్హిష్మతీం నామ విభుర్యాం నిర్విశ్య సమావసత్ తస్యాం ప్రవిష్టో భవనం తాపత్రయ వినాశనం. బర్హిష్మతి నగరము నామ పేరు కలిగిన విభుహు పరమశక్తిమంతుడగు స్వయంభవ మనువు యాం దేని ఎందైతే నిర్విశ్య ప్రవేశించి సమావసతు పూర్వ ఆవాసమగు తస్యాం ఆ నగరమున ప్రవిష్ట ప్రవేశించి భవనం ప్రాసాదపు తాపత్రయ త్రివిధ తాపములు వినాశనం నశింపజేయునిది. తన ఆవాసమగు బర్హిష్మతిపురమును చేరిన మనువు తాపత్రయములను నశింపజేయునట్టి వాతావరణము కలిగిన రాజప్రసాదమున ప్రవేశించెను. భాష్యం. భౌతిక జగత్తు అనగా భౌతిక అస్తిత్వం 3 విధములకు తాపములతో నిండినట్టిది. అవే దేహము మనస్సునకు సంబంధించిన తాపములు, ప్రకృతి బీభత్సముల వలన కలిగిన తాపములు, ఇతర జీవులచే కలగజేయబడిన తాపములు. కృష్ణ భక్తి భావన స్ఫూర్తిని విస్తరింపజేయుట ద్వారా ఆధ్యాత్మిక వాతావరణమును తయారు చేయుటకే మానవ సంఘము ఉద్దేశింపబడినది. భౌతిక అస్తిత్వపు తాపములెన్నడును భక్తి భావనా స్థితిని ప్రభావితము చేయజాలవు. భక్తిని చేపట్టినంత భౌతిక జగత్తు క్లేశములన్నీయును పూర్తిగా అంతరించిపోవునని కాదు, కానీ కృష్ణ భక్తి ఎందున్న వానిపై భౌతిక క్లేశముల ప్రభావమును చూపజాలవు. భౌతిక అస్తిత్వపు క్లేశములను మనము ఆపజాలకున్నను కృష్ణ భక్తి భావన అన్నది మాత్రము ఆ క్లేశములచే మనము ప్రభావితము కాకుండా రక్షించునట్టి రోగ నిరోధక విధానమై ఉన్నది. అట్టి కృష్ణ భక్తునికి స్వర్గలోక జీవనము నరకలోక వాసము రెండును సమానమే. భౌతిక క్లేశములచే తాను ప్రభావితుడు కానట్టి వాతావరణమును స్వయంభువ మనము ఏ విధముగా సృష్టించనో తదుపరి శ్లోకములన్నీ వివరింపబడినది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్పనం. 33వ శ్లోకం. సభార్య సప్రజ కామాన్ బుభుజేన్యావిరోధతః సంగీయమాన సత్కీర్తి శస్త్రీభిః సురగాయకై ప్రత్యూషేష్వను బద్ధేన హృదా శృణ్వన్ హరే కదాః
సభార్యః తన భార్యను కూడి, సప్రజః తన ప్రజలను కూడి, కామాన్ జీవిత అవసరములను, బుభుజే అతడు అనుభవించెను, అన్య ఇతరుల నుండి, అవిరోధతః కలత లేకుండా, సంగీయమాన కీర్తించబడి, సత్కీర్తిః సత్కీర్తి, సస్త్రీభిః తమ భార్యలతో సహా, సురగాయకై గంధర్వులచే, ప్రతి ఊషేషు ప్రతిరోజు ప్రాతకాలమున, అనుబద్ధేన అర్చించి, హృదయమును శృణ్వన్ శ్రవణమునకు, హరే శ్రీహరి యొక్క కథలను, స్వయంభువ మనువు తన భార్యను ప్రజలను గూడి జీవితమును అనుభవించెను. ధర్మ విరుద్ధములకు అవాంఛిత నియమములచే కలత నొందక సమస్త కోరికలను పూర్ణము కావించుకొనెను. గంధర్వులు మరియు వారి పత్నులు ఆ చక్రవర్తి సత్కీర్తిని కలిసి గానము చేసిరి. ప్రతిదినము ప్రాతకాలమున అతడు శ్రీహరి లీలలను ప్రేమపూర్వక హృదయముతో ఆలకించెడివాడు. భాష్యము. కృష్ణ భక్తి భావన యందు పూర్ణత్వానుభవమునకే మానవ సంఘము నిజమునకు ఉద్దేశింపబడినది. పుత్ర కలత్రాదులతో కలిసి జీవించుటకు నిషిద్ధమేదియునూ లేదు గాని ధర్మము, అర్థము, కామము, అంత్యమునకు మోక్షము అనడి నియమములకు విరుద్ధముగా చననట్లు జీవితమును కొనసాగించవలను. ఈ భౌతిక జగమునకు వచ్చిపడిన బద్ధజీవులకు వారి కోరికలను పూర్ణము కావించుకొనుటలో మార్గదర్శనము చేసి, అదే సమయమున ముక్తిని కలిగించి భగవద్ధామమునకు చేర్చు రీతిలో వేద నియమములు రచింపబడినవి. చక్రవర్తి స్వయంభువ మనువు ఈ క్రింది నియమములను అనుసరించుచు తన గృహస్థ జీవనమును అనుభవించెనని అవగతమగుచున్నది. ప్రాతకాలముననే సంగీతకారులు సంగీత వాద్యములతో శ్రీహరి మహిమాగానమును చేయుచుండిరనియు, కుటుంబ సమేతుడై చక్రవర్తి స్వయముగా పరమపురుషుని ఆ లీలలను వినడి వాడనియు ఇచ్చట తెలుపబడినది. భారతదేశమందలి కొన్ని రాచవంశములందు మరియు మందిరములందు ఈ ఆచారము ఇంకనూ కొనసాగుచున్నది. సంగీతకారులు షహనాయిలతో గానము చేయగా ప్రాసాదమునందలి వారు ఆహ్లాదకర వాతావరణమందు నిద్ర నుండి మేల్కొంతురు. ఈ పారాగ్రాఫ్ చదివేమంటారండి? నిద్రకు ఉపక్రమించినప్పుడు కూడా గాయకులు షహనాయిలతో భగవల్లీలను గానము చేయగా వానిని తలచుచు ప్రాసాదమందలి వారు నిద్రపోయేడివారు. ప్రతి ఇంటి యందును ఈ సంగీత కార్యక్రమముతో పాటు సంధ్యా సమయమున శ్రీమద్ భాగవత శ్రవణము ఉండును. కుటుంబ సభ్యులందరూ సమకూడి హరినామ సంకీర్తనము కావించి శ్రీమద్ భాగవతము మరియు భగవత్ లీలలను భగవద్గీతలను శ్రవణము చేయుచు సంగీత లహరిని ఆస్వాదింతురు. నిద్రకు ఉపక్రమించుటకు ముందు వారు ఆ రీతి కావింతురు. ఇటువంటి సంకీర్తన ద్వారా తయారైన వాతావరణము వారి హృదయమందే నిలిచియుండి నిద్రించినప్పుడు కూడా వారు శ్రీకృష్ణ భగవానుని కీర్తనన్నే కలగనుచుందురు. ఆ విధముగా కృష్ణ భక్తి భావన యందు పూర్ణత్వము సిద్ధింపగలదు. అటువంటి అభ్యాసము అతి పురాతనమైనదని శ్రీమద్ భాగవతపు ఈ శ్లోకము నుండి తెలియవచ్చుచున్నది. కృష్ణ భక్తి భావనాయుత వాతావరణము యొక్క శాంతి సౌభాగ్యములందు గృహస్థ జీవనమును గడుపగలిగడి ఈ మహదవకాశమును స్వయంభువ మనువు కోట్లాది సంవత్సరముల క్రిందటే పొంది ఉండెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభాకర్ శ్రేష్ఠ ప్రభు చౌతార్ ప్రభు. హరే కృష్ణ ప్రభు చదువుతున్నానండి. హరే కృష్ణ. వినపడుతుందా స్వామిజీ? 50-60 సంవత్సరాల దాకా కూడా కొనసాగింది. సాయంత్రం వేళ భాగవత పురాణాలు చదువుకోవడం అన్నది, అవి తలుచుకుంటూ నిద్రపోవడం అన్నది ఈ మధ్య కాలంలోనే పోయింది. టీవీ వచ్చాక టీవీలో వచ్చే పూర్తిగా పోయింది. 50 సంవత్సరాల నుంచి అలా దిగజారిపోయింది. అట్లాగే నెమ్మదిగా 30-40 నుంచి మరింది. టీవీ రాకముందు కనీసం ముగ్గులు వేసుకుంటూ పాటలు పాడుతూనే ఈవినింగ్స్ గడిచి బాగాను. సరే ప్రభాకర్ ప్రభు చదువు. హరే కృష్ణ ప్రభు వినపడుతుందండి? వినపడుతుంది ప్రభు చదువు. ఇక మందిరములను గూర్చి విచారించినచో ప్రతి రాజప్రాసాదము లేదా ధనికుని గృహము యొక్క మందిరములను కలిగియే ఉండును. కుటుంబ సభ్యులు తెల్లవారుజామునే నిద్రలేచి మంగళహారతిని గాంచుటకు మందిరములకి ఎగుదురు. ఆ మంగళహారతియే ప్రాతకాలపు పూజ.
దాని యందు దీపములు, శంఖము, పుష్పములు, పింజామరతో శ్రీ విగ్రహములకు సేవ జరుగును. భగవానుడు తెల్లవారుజామునే నిద్రలేచి తేలిగ్గా ఉపాహారం కొని భక్తులకు దర్శనం నొసగును. పిదప భక్తులు తమ గృహములకు మరలిపోవచ్చును, లేదా మందిరమందే భగవన్మహిమను కీర్తించవచ్చును. ఇటువంటి ప్రాతకాల కార్యక్రమాలను భారతదేశ మందిరములందును రాజప్రాసాదములందును ఇంకనూ కొనసాగుతున్నవి. జనసామాన్యం కొరకే మందిరం ఉద్దేశింపబడినది. రాజప్రాసాదములందరి మందిరములు మాత్రమే ముఖ్యంగా రాజ కుటుంబం వారికే ఉద్దేశింపబడి ఉండును. అయినను అట్టి ప్రాసాదములందరి మందిరములలో కింటి యందు జనసామాన్యమును కూడా దర్శనం అనుమతించబడుచున్నది. ఉదాహరణకు జైపూర్ మహారాజు చెందిన ఆలయ రాజప్రాసాదం అందే ఉన్నను జనసామాన్యం కూడా అందు అనుమతించబడుచున్నారు. ఎల్లప్పుడూ కనీసం 500 మంది భక్తులు అతడ గుమిగీడి ఉండుట మనము కాంచవచ్చును. మంగళహారతి పిమ్మట వారందరూ కలిసి కూర్చుండి సంగీత వాద్యములతో మహన్మహిమను గానము చేయుచు జీవితమును అనుభవింతురు. రాజవంశము వారిచే చేయబడు మందిరార్చనములను భగవద్గీత యందు పేర్కొనబడి ఒకే జన్మమునందు భక్తి యోగమున జయమును సాధింపజాలని వారు తదుపరి జన్మము ధనవంతులు ఇంటను, రాజవంశములను, జ్ఞానపూర్ణులకు, బ్రాహ్మణులు ఇంటను, భక్తులు ఇంటను జన్మించిన అవకాశం నొసగబడుతుందని అందు చెప్పబడినది. అటువంటి వంశములందు జన్మించిన వారు కృష్ణభక్తి భావనాయుత వాతావరణములను ఎటువంటి కష్టము లేకుండా పొందగలరు. కృష్ణమయముకు వాతావరణము జన్మించిన బాలుడు లెక్కముగా కృష్ణభక్తిని వృద్ధిపరచుకొనగలడు. ఏ పూర్ణత్వము సాధించుట యందు గత జన్మమునందు విఫలమై ఉండెను, తిరిగి అదే అతని కొత్త జన్మను పసుగుబడును. ఆ విధముగా అతడు తనను తాను నిత్యముగా పూర్ణిని గావించుకొనును. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ ఉన్నారా ప్రభు? ఉన్నారండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. 34 శ్లోకం. 34 నిష్ఠాతం యోగ మాయాసు ముని స్వయంభువం మను యథా బ్రహ్మసైతం భోగాన్ న సేకుర్భగవత్పరం. నిష్ఠాతం లగ్నమై ఉండెను యోగమాయసు తాత్కాలిక భోగం నందు మునితో సమానమైన వాడు స్వయంభువుడు మనువు ఎత్ దేని నుండైతే అభ్రసహితం గతి తప్పలేదు. భోగములు నా సేకు చేయజాలకుండెను భగవద్భక్తుండైన వాడు. ఆ విధంగా స్వయంభువ మనువు రాజర్షి అయి ఉన్నాడు. భౌతిక సుఖం నందు లగ్నమై ఉన్నప్పటికీ దాని నతుడు కృష్ణ భక్తి భావనయుత వాతావరణం నందే సదా అనుభవించున్నందుకు ఏనాడును నీచ స్థితికి దిగజారలేదు. భాష్యం. రాజభోగమున్నది సాధారణంగా మనుజుని నీచ స్థితికి, జంతువు జీవనమునకు దిగచార్చును. అనియమితమగు ఇంద్రియ భోగమే దానికి కారణం కాని స్వయంభువు మనువు రాజ్యమునందు గృహం నందు ఏర్పాటు చేయబడిన వాతావరణం పూర్తిగా కృష్ణ భక్తి భావనయుతయే అయినందున అతడు రాజర్షితో సమానమని పరిగణింపబడెను. ఈ ప్రసంగము బద్ధజీవులకును సరిపోవునదై ఉన్నది. వారు ఇంద్రియ భోగార్థమై ఈ భౌతిక జీవనకు వత్తురు. ఇచ్చట వర్ణింపబడినట్లుగా లేదా శాస్త్రములందు తెలుపబడినట్లుగా వారు భక్తిమయ వాతావరణం తయారు చేసుకొనగలిగినట్లు భౌతిక భోగం నందు ఉన్నప్పటికీ మందిరార్చనము మరియు గృహం నందలి శ్రీ విగ్రహారాధనము ద్వారా వారు విశుద్ధ కృష్ణ భక్తి భావన యందు నిస్సందేహముగా పురోగమింతురు. ప్రస్తుత సమయమున నవీన నాగరికత భౌతిక జీవన విధానముందే ఇంద్రియ భోగముందే మిగుల ఆసక్తిమై ఉన్నది. కనుకనే భౌతిక భోగమును నడుము మానవ జీవితమును సద్వినియోగపరచుకొనడి మహదవకాశమును కృష్ణ చైతన్యోధ్యాయము జన సామాన్యమునకు వసగగలదు.
కృష్ణ భక్తి అనున్నది వారి భౌతిక భోగవాంఛను నిలుపబోదు, కేవలము భోగానుభవపు అలవాట్లను అది నియమపరుచును. అనగా భౌతిక సౌఖ్యములను అనుభవించుచున్నప్పటికీ పవిత్ర హరినామమును హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కీర్తించుట అన్నది సరళ విధానము ద్వారా వారు కృష్ణ భక్తిని చేయుచు ఈ జన్మయందు ముక్తిని బడేవచ్చును. హరే కృష్ణ. 35. థ్యాంక్ యూ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. ముందుకు వెళ్దాము. థ్యాంక్ యూ. జగదమ్మ మాతాజీ ఉన్నారమ్మా? సుబ్బలక్ష్మి మాతాజీ చదువుతారమ్మా? ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. బయట ఉన్నాం ప్రభుజీ, నేను వింటున్నాను ప్రభుజీ. సరే సరే. సారీ ప్రభుజీ. అమ్మ కళ్యాణి మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. 35. ఎన్నో శ్లోకం ప్రభుజీ? 35. 35. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. ఆయాతయా పాసస్య శాసన్ యమః సవానత్తరాయ పనః శృణౌతో ధాయతో విష్ణుః కుర్వతో భృవతః కదా. అయాతయమా కాలమెప్పుడును వ్యర్థము కాలేదు, తస్య మునువు యొక్క ఆసన్ ఉండెను, యామ గంటలు, సవ అస్తర అతని ఆయువు, యాపనః ముగింపుకు వచ్చెను, శృణవత వినుము, ధ్యాయత ధ్యానించుచు, విష్ణు భగవానుని కురువంత వర్తించుచు, భ్రువత పలుకుచు, కథలను. కనుకనే ఆయువు క్రమంగా గడిచిపోయినను అతని చిరుకాల జీవనమును ఒక మన్వంతర కాలము కూడినది వ్యర్థముగా గడవలేదు. అతడు సర్వదా విష్ణు భగవాని లీలా స్మరణము, ధ్యానము, రచనము, కీర్తనమందే నిలిచి ఉండెను. భాష్యం. అప్పుడే తయారు చేయబడిన ఆహారము అంత రుచికరముగా ఉన్నను 3 లేదా 4 గంటల తర్వాత పాచిపోయి రుచిరహితముగా నగునట్లు భౌతిక భోగము సైతము వయసు ఉన్నంత కాలమే కొనసాగగలదు. జీవితపు చరమాంకమున ప్రతిదియు రుచిరహితమగును, సమస్తము వ్యర్థమగును, బాధాకరమగును గోచరించును. కాని స్వయంపు మనవు జీవితము మాత్రము నిరసించలేదు, చెప్పబడలేదు. కృష్ణ భక్తి భావన ఎందే నిరంతరము కొనసాగడి కారణమున వృద్ధుడైనప్పటికీ అతని జీవితము ఆరంభమునందే వలె తాజాగా నుండెను. భక్తి భావనలో గడిపడి వాడి జీవనము సదా తాజాగా నుండును. ప్రతి దినము ఉదయించుచు అస్తమించుచు సూర్యుడు ఎల్లరి ఆయువును హరించుచున్నను కృష్ణ భక్తి భావన యందు నెలకొని వాని ఆయువు మాత్రము హరింపడని చెప్పబడినది. విష్ణు భగవాని కీర్తనము మరియు ధ్యానమునందే సదా నియుక్తుడై ఉన్నందున స్వయంభూ మనువు జీవితము కొంతకాలము పిమ్మట పాచిపోయినట్లు కాలేదు. తన సమయము వెన్నడును అతడు వృధా కావింపనందున పరమయోగి అయి ఉన్నాడు. మాట్లాడినప్పుడు అతడు కేవలము కృష్ణుడు విష్ణువు గురించియే మాట్లాడును. దేనినైనను వినినచో అది శ్రీకృష్ణు గురించియే అయ్యుండును. ధ్యానము గావించినప్పుడు అది శ్రీకృష్ణు పైనను మరియు ఆ దేవదేవుని కర్మలపైనే నిలిచి ఉండెను. అతని ఆయు 71 యుగముల దీర్ఘకాలమని చెప్పబడినది. ఒక యుగము 4,320,000 సంవత్సరము కాలంలో పూర్తి అగును. అట్టి 71 యుగముల కాల పరిమితియే మనువు ఆయువు. బ్రహ్మదేవుని ఒక రోజు యందు అట్టి మనువులు 14 వచ్చిపోదురు. తన జీవిత కాలము 4,320,00,000 × 71 సంవత్సరములు. మనువు కృష్ణుని గురించి పలుకుట, శ్రవణము చేయుట, ధ్యానించుట ఎందే నియుక్తుడై ఉన్నను. కనుకనే అతని జీవితము వృధా కాలేదు, పాచిపోలేదు. ప్రభుజీ తర్వాత చదవమంటారా? ప్రభు ఉన్నారమ్మా? ఉన్నారండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ధన్యవాదాలు. 36. 71 చతుర్ముఖ చక్రము కాలము 71 × 4,32,000
సంవత్సరముల పాటు కొనసాగిన అతని ఆయువు వాసుదేవుని స్మరణము నందు మరియు వాసుదేవుని ప్రసంగములందు గడిచిపోయింది. ఆ విధముగా అతడు గతిత్రయమును దాటగలిగాను. భాష్యము: ప్రకృతి త్రిగుణములను లోబడి ఉన్న వారికే గతిత్రయము ఉద్దేశించబడి ఉన్నది. ఈ మూడు గతులు కొన్ని మార్లు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అవస్థలను వర్ణించబడి ఉండొచ్చు. భగవద్గీత యందు ఆ గతిత్రయము సత్వర జగత్తు మౌగుణములందున్న జనుల గమ్యములుగా వివరించబడినవి. సత్వగుణమునందున్న వారు ఉన్నత లోకములకు ఉద్ధరించబడిననియు, రజోగుణము ఉన్న వారు భౌతిక జగమందుడు ధరణి పైనను లేదా స్వర్గలోకములోనూ నిలిచిపోయి ఉండనియు, ఇక తమో గుణమునందున్న వారు జంతు జీవనమునకు మానవుని కన్నను హీనమైన జీవనము గల లోకమునందు పతనము చెందుదరనియు గీత యందు తెలుపబడినది. కానీ కృష్ణ భక్తి రసాభావితుడు ఈ త్రిగుణములకు పరమైన దేవాది దేవుడకు శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవ యందు నెలకొనిన వాడు అప్రయత్నముగానే భౌతిక ప్రకృతి యొక్క మూడు గతుల పరుడై బ్రహ్మభూత స్థితి, ఆత్మానుభవ స్థితి యందు నెలకొనునని భగవద్గీత యందు వివరించబడినది. స్వయంభువు మనువు ఈ భౌతిక జగమును పాలించువాడు. భౌతిక సౌఖ్యములందు లగ్నమైనట్లు గోచరించినను సత్వగుణములందు గాని రజస్తమో గుణములందు గాని నిలిచి ఉండక కేవలము దివ్యస్థితి అందే నెలకొని ఉండెను. అనగా భక్తి యోగమునందు పూర్ణముగా లగ్నమైన వాడు సర్వదా ముక్తుడే. ఈ విషయమున పరమ కృష్ణ భక్తుడకు బిల్వమంగళ ఠాకూరు ఇట్లు పలికిరి: నేను కృష్ణ పాదపద్మముల ఎడల అకుంఠిత భక్తిని కలిగి ఉన్నచో ముక్తి మాత సదా నా సేవ ఎందే నిలిచి ఉండగలదు. ధర్మార్థ కామములు నా ఆజ్ఞకు లోబడి ఉండగలవు. ధర్మార్థ కామ మోక్షములనే జనులు వాంఛించుచుందురు. సాధారణముగా ఏదియో ఒక భౌతిక లాభము కొరకే వారు ధర్మ కార్యములు నిర్వహించురు. పిదప ఆ ఫలమును ఇంద్రియ భోగమునందు వినియోగించురు. ఇంద్రియ భోగమునందు పరాభవము చెందిన పిదప ముక్తిని వాంఛించి పరతత్వముతో ఏకముగురు కోరుదురు. అల్పజ్ఞులకు ఈ నాలుగే ఆధ్యాత్మిక పదము కాగలదు. కానీ నిజముగా మేధా సంపన్నులు ఈ నాలుగింటిని ఉపేక్షించి కృష్ణ భక్తి భావన యందే నెలకొందురు. శీఘ్రమే వారు ముక్తి కన్నను ఉన్నతముకు ఆధ్యాత్మిక స్థితిని తమకు తాము ఉద్ధరించుకుందురు. భక్తునకు మోక్షమన్నది గొప్ప కార్యసిద్ధి కానే కాదు. ఇక ధర్మార్థ కామముల యొక్క ఫలము గురించి నేరుగా తెలుపనదేమున్నది? భక్తులు వానిని లెక్క చేయరు. వారెల్లప్పుడూ బ్రహ్మభూత స్థితి దివ్య పదమును అందే నెలకొని ఉందురు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్కారం ప్రభుజీ. 37వ శ్లోకం. శరీర మనసా దివ్యా వాయసే యోచ మానుషః భౌతికాచ కథం క్లేశ బాధంతే హరి సంశ్రయం. శరీరమునకు సంబంధించినవి, మనసునకు సంబంధించినవి, దివ్య మానవాతీత దేవతల శక్తులకు సంబంధించినవి, వయాసే ఓ విదురా, యో అవి, చ మరియు మానుష ఇతర మానవులకు సంబంధించినవి, భౌతిక ఇతర జీవులకు సంబంధించినవి, చ మరియు కథం ఎట్లు, క్లేశములు, బాధంతే బాధించగలవు, హరి సంశ్రయం శ్రీకృష్ణ భగవాన్ని ఆశ్రయించిన వానికి. కనుక ఓ విదురా, భక్తి యోగమునందు శ్రీకృష్ణ భగవాన్ని పూర్తిగా ఆశ్రయించిన వారలకు దేహము, మనసు, ప్రకృతికి సంబంధించిన క్లేశములు మరియు ఇతర మానవులు జీవుల నుండి కష్టములు ఎట్లు కలుగును? భాష్యము. భౌతిక జగమునందు ప్రతి జీవుడును సర్వదా ఏదియోనొక క్లేశముతో దేహమునకో, మనసునకో లేదా ప్రకృతి వైపరీత్యములకో సంబంధించినట్టుది బాధపడుచుండును. శీతాకాలమునందు చలి, వేసవియందు తీవ్ర ఉష్ణము భౌతిక జగమునందు జీవులకు సర్వదా క్లేశమును కలగచేయును. కానీ భక్తి యోగమున శ్రీకృష్ణుని పద్మాశ్రయమును పూర్తిగా బడిసిన వాడు మాత్రము దివ్య స్థితి యందు నెలకొని ఉండును. ఏ విధమైన క్లేశముల చేతను దేహముచే కాని, మనసుచే కాని లేదా వేసవి శీతాకాలం వలన కలిగేటి కష్టములచే కాని కలతనందడు. ఇటువంటి అన్ని కష్టములకు అతడు పరుడై ఉండను. చదివిన పల్బుజీ కొంచెం తర్వాత 2వ వచనం.
యపృష్ణో మునిభిః ప్రహధర్మాన్ నానావిధాన్ శుభాన్ ఋణాం వర్ణాశ్రమానాం చ సర్వభూతాహిత సదా. ఎవరైతే ప్రశ్నింపబడి మునిభి మునులచే పలికెను ధర్మములను నానా విధములగు శుభప్రదములగు మానవ సంఘము యొక్క వర్ణాశ్రముల యొక్క మరియు సర్వభూత సమస్త జీవుల హితము కొరకు సదా ఎల్లప్పుడు కొందరు మునుల ప్రశ్నలకు సమాధానముగా అతడు స్వయంభుమనవు జీవుల ఎడ కరుణతో నానావిధ శుభకర్మములను వర్ణాశ్రముల ధర్మములను బోధించెను. అది రాజస్యామనోచ్చరిత మద్భుతం వర్ణితం వర్ణనీయస్య తదోపత్యాదయం శృణు. తే నీకు అధిరాజకు మనో స్వయంభు మనవు చరితమును అద్భుతమైనట్టి వర్ణించి తిని వర్ణనీయస్య యవ్వాని ఖ్యాతి వర్ణనకు యోగ్యమైనదో తత్ అపత్య అతని కుమార్తె యొక్క ఉదయం అభివృద్ధిని శృణు దయచేసి వినుము. యవ్వాని ఖ్యాతి వర్ణనకు యోగ్యమైనదో అట్టి ఆ ఆదిరాజగు స్వయంభూమను యొక్క అద్భుత చరితమును నేను నీకు వివరించి తిని ఇక అతని కుమార్తెయకు దేవవతి యొక్క సౌభాగ్యమును గూర్చి ఆలకింపుము. శ్రీమద్ భాగవతమునందలి కర్దముడు దేవవతిని వివాహమడుట అను తృతీయ స్కందములోని 22వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాషము సమాప్తము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాము. రామతులసి మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ ప్రభు. ఉన్నాను ప్రభు. హరే కృష్ణ మాతాజీ. 23వ అధ్యాయము దేవహూతి పరితాపము. మైత్రేయుడు వాచ పితృభ్యం ప్రస్థితే సాధ్వే పతి నింగిత కోవిద నిత్యం పర్యత్య భవానీవ భవం ప్రభుం. మైత్రేయ వాచ మైత్రేయుడు పలికెను. పితృభ్యం తల్లిదండ్రులు ప్రస్తుతే నిష్క్రమించిన పిమ్మట సాధ్వి పతి తన భర్త యొక్క ఇంకిత గోవిద కోరికలను తెలుసుకొని నిత్యము పర్యచరత్ ఆమె సేవించెను. ప్రీత్యా ప్రియముగా భవాని పార్వతీదేవి ఇవ వలె భవం శివుడు ప్రభుం తన ప్రభువగు. మైత్రేయమును కొనసాగించెను. తల్లిదండ్రులు వెడలిన పిమ్మట సాధ్వియగు దేవహూతి భర్తకు కోరికల నెరిగినదై భవాని శివుని భార్య తన భర్తను సేవించినట్లుగా అతనిని నిత్యం ప్రేమతో సేవించెను. భాష్యము. భవాని యొక్క ప్రత్యేకమ ఉపమానము నిచ్చట మిగిలి ప్రధానమైనది. భవాని అనగా భవుని భార్య అని భావము. హిమవత్పర్వత రాజు యొక్క తని అయిన భవాని భిక్షకునిగా గోచరించి శివుని తన భర్తగా ఎంచుకొనెను. గృహమునైనను కలిగి ఉండక చెట్ల కిందనే వసించుచు తన కాలము ధ్యానమందు గడిపివేయు శివునితో కూడి ఉండుటకు ఆమె తాను రాజకుమార్తె అయినను. పెక్కు కష్టములు సహించిను గొప్ప రాజు యొక్క కుమార్తె అయినప్పటికీ భవాని పేదరాల వలె శివుని సేవించేది. అదే విధంగా స్వయంభువు మనువు చక్రవర్తి తనయ అయినప్పటికీ దేవహూతి కర్దమునే భర్తగా అంగీకరించను. అతనికి ఏ విధంగా ప్రేమమును కలిగించవలనో ఎరిగినదై ఆమె ప్రేమానురాగాలతో భర్తను సేవించను. కనుకనే ఆమె సాధ్వి పతివ్రత అనుకూలవతి ఒక భార్య అని పిలువబడినది. ఆమె అరుదైన ఉపమానమును వైదిక నాగరికతకు ఆదర్శప్రాయమై ఉన్నది. ప్రతి స్త్రీ కూడా దేవహూతి లేదా భవాని వలె యోగ్యురాలు పతివ్రత అయి ఉండవలను. అవివాహిత కన్యలకు శివార్చనము నేటికిని హైందవ సమాజమును ఉపదేశించబడుచున్నది. వారు శివుని వంటి భర్తను పొందవలననియో దాని భావము. శివుడు ఆదర్శనీయుడైన భర్త. ఆది సంపత్తులు లేదా ఇంద్రియ భోగం దృష్టిగాక అతడు భక్త శ్రేష్ఠుడే నందుననే చెప్పబడినది. వైష్ణవానాం యథాశంభు అనగా శివుడు ఆదర్శప్రాయుడైన వైష్ణవు. అతడు నిత్యము శ్రీరామచంద్రునిపై ధ్యానం నిలిపి హరే రామ 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 హరే హరే అనుచు జపించుచుండెను. శివుడు ఒక వైష్ణవ సాంప్రదాయమునకు మూలమై ఉన్నాడు. అదే విష్ణుస్వామి సాంప్రదాయం అని పిలువబడుచున్నది. అవివాహితులకు కన్యలు శివుని ఆరాధింతురు. ఆ విధంగా వారు అతని అంతటి వైష్ణవుని తమ భర్తగా పొందగలరు. ధనవంతునో లేదా ఇంద్రియ భోగంలో పుష్కలముగా ఉన్నవారిని భర్తగా ఎంచుకోమని వారికి బోధింపబడదు. నిజమునకు భక్తి యోగమందు శివుని అంతటి యోగ్యుడకు భర్త లభించినచో కన్య యొక్క జీవితమే పూర్ణత్వమును అందగలదు. భార్య భర్తపై ఆధారపడి ఉండును. ఒకవేళ భర్త పరమ వైష్ణవుడైనచో సహజంగానే ఆమె అతని భక్తిలో పాలు పంచుకొనును. ఆమె భర్తను సేవించుచునుటే అందులో కారణం.
భర్త మరియు భార్య నడుమ ఈ విధమైన సేవా ప్రేమలు వినమయమును గృహస్థ జీవనముకు ఆదర్శప్రాయమైనది. హరే కృష్ణ ప్రభు. ప్రభు హరే కృష్ణ మాతాజీ. ప్రభు ఉన్నారమ్మా? అదే రాముల మాతాజీ వాళ్ళకి సిగ్నల్ లేదు ప్రభు. సరే రాజు శ్రీష మాతాజీ గాని, శాంతి మాతాజీ, గోవింద కృష్ణ ప్రభు, లలిత మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ఒక్క నిమిషం. ఎన్నో శ్లోకం కాదు, సారీ, రెండో శ్లోకం అమ్మా. రెండో శ్లోకం కాదు. హరే కృష్ణ. విశ్రంభ్రేణాత్మ శౌచేన గౌరవేణ దమేన చ శుశ్రూషయా సౌహృదేన వాచా మధురయా చ భోః. విశ్రంభేణ అన్యోన్యముగా, ఆత్మ శౌచేన మనస్సు మరియు దేహశుద్ధితో, గౌరవేణ అతి గౌరవముగా, దమేన ఇంద్రియ నిగ్రహముతో, చ మరియు శుశ్రూషయ సేవతో, సౌహృదేన ప్రేమతో, వాచా వాక్కులతో, మధురయ మధురముకు, చ మరియు ఓ విదురా ఇంద్రియ నిగ్రహముతోనూ ప్రేమతోనూ మధురమగు వచనములతోనూ దేవహూతి అన్యోన్యముగా అతి గౌరవముతో భర్తను సేవించెను. భాష్యం. ఇచ్చట 2 పదములు ప్రధానముగా నున్నది. దేవహూతి తన భర్తను 2 విధములుగా విశ్రంభేణ గౌరవేణ సేవించినది. భర్తను గాని భగవానుని గాని సేవించుటయందు ఇవి 2 ప్రధాన విధానములై ఉన్నవి. విశ్రంభేణ అనగా అన్యోన్యముగా అని, గౌరవేణ అనగా అతి గౌరవముతో అని భావము. భర్త అతి సన్నిహిత స్నేహితుడు కనుక భార్య అతనికి అతి సన్నిహిత స్నేహితుని వలె సేవను కూర్చోవలను. కానీ అదే సమయమున భర్త ఉన్నత స్థితిలో ఉన్నవాడు గనుక గౌరవనీయుడని ఆమె ఎరిగి ఉండవలను. పురుషుని మనస్తత్వము స్త్రీ మనస్తత్వం భిన్నముగా నుండును. శారీరక నిర్మాణమును బట్టి కూడా భర్త సర్వదా భార్యకు ఉన్నతునిగా నుండగోరును. శరీర నిర్మాణము దృష్ట్యా స్త్రీ సహజముగానే భర్త కనును బలహీనమై ఉండును. కనుక సహజముగా నెలకొని ఉండు భావమేమనగా భర్త ఎల్లప్పుడూ భార్య కన్నను ఉన్నతమగు స్థితి అందే నెలకొనగోరును. దీనిని తప్పక పాటించవలను. ఒకవేళ భర్త తప్పు చేసినప్పటికీ భార్య దాన్ని సహించవలను. ఆ విధముగా భార్యాభర్తల నడుమ ఎటువంటి అపార్థములు లేకుండా విశ్రంభేణ అనగా అన్యోన్యత అని భావమైనప్పటికీ అది అలక్ష్యమును కలుగజేయునట్టి సన్నిహితత్వము కారాదు. వైదిక నాగరికత ప్రకారము భార్య భర్తను పేరుతో పిలవరాదు. కానీ ప్రస్తుత నాగరికత ఎందు భార్య భర్తను పేరుతో పిలుచుట అలవాటైంది. కానీ హైందవ నాగరికత ఎందు భార్య ఆ రీతినే చేయదు. ఆ విధముగా నిమ్నత మరియు శ్రేష్టత అనే భావములు చక్కగా గుర్తించబడును. దమేన చ అనగా అపార్థము కలిగినప్పటికీ భార్య తనను తాను నిగ్రహించుకొనవలనని భావము. సౌహృదేన వాచా మధురయ అనగా భర్తకి ఎల్లప్పుడూ శుభమునే వాంఛించుచు అతనితో మధుర వాక్కులను పలుకుట అని అర్థం. బాహ్య జగత్తులో అనేకములైన భౌతిక సంపర్కములచే పురుషుడు అమితముగా కల్లోలితుడవుచుండును. కనుకనే గృహమునందు భార్య అతనిని మధురముకు వాక్కులతో సమాధాన పరచవలెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. రాధాలీల దేవదాస్ మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. చదువుతా ప్రభు. విసృజ్య కామం దంభం స ద్వేషం లోభమఘం మధం అప్రమత్తోద్వత నిత్యం తేజయాం సమతోషయత్. విసృజ్య తొలగించి కామం కామమును, దంభం దంభమును, చ మరియు ద్వేషం ద్వేషమును, లోభం లోభమును, అహం పాపకర్మలను, మదం మదమును, అప్రమత్త బుద్ధి కుశలతతో, ఉద్యత శ్రద్ధతో పనిచేయుచు నిత్యం ఎల్లప్పుడూ తేజీయాంశం శక్తిమంతుడు భర్తకు అతోషయత్ ముదమును కూర్చను. కామమును, దంభమును, ద్వేషమును, లోభమును, పాపకర్మమును, మదమును త్వజించి బుద్ధితోను మరి శ్రద్ధతోను పనిచేయుచు ఆమె తన తేజస్వియగు భర్తకు ముదమును కలిగించను. భాష్యము. మణిమాన్వితుడగు భర్త యొక్క మహిమాన్వితురాలగు భార్య గుణములు కొన్ని ఇచ్చట పేర్కొనబడినవి. ఆధ్యాత్మిక యోగ్యతచే కర్దమమని మహిమాన్వితుడై ఉన్నాడు. కనుకనే అతడు తేజీయాంశం పరమశక్తిమంతుడని పిలువబడినాడు. ఆధ్యాత్మిక చైతన్య పురోగతి యందు భర్తతో సమానురాలై
సామాన్యురాలే అయినను భార్య ఎన్నడూను అనవసరముగా గర్వించరాదు. కొన్ని సందర్భంలో భార్య ధనవంతుల వంటి ఇంటి నుండి వచ్చి ఉండను. స్వయంభువ మనువు తన అయిన దేహూతి వలె ఆమె తన వంశమును గాంచి గర్వించవచ్చు. కానీ అట్టి స్వభావం నిషిద్ధమైనది. తల్లిదండ్రుల ఉన్నస్థితిని గాంచి గర్వించక భర్త ఏడు సర్వదా అనుకవను కలిగి ఉండి ఆమె మదము తోదించవలను. పుట్టింటి వారి స్థితిని గాంచి భార్య గర్వితురాలైనంతనే ఆమె గర్వము భార్యాభర్తల నడుమ అపార్థములను సృష్టించి వారి వైవాహిక జీవితమును నాశనం చేయను. ఈ విషయమున దేవహూతి అది సావధానముగా నుండను. కనుక ఆమె గర్వము అంతటిని పూర్తిగా త్యజించనని ఇచ్చట తెలుపబడినది. దేవహూతి పవిత్రతయే ఉండెను. వేరొక భర్తను లేదా ప్రియుని అంగీకరించుట అన్నది భార్యకు పరమ పాపకార్యము. గృహమందు తటస్థించేది 4 రకముల శత్రువులను స్థానిక పండితుడు ఈ రీతి వివరించినాడు. తల్లి రుణగ్రస్తుడైనచో అతనిని శత్రువుగా పరిగణించవలను. పెద్దవారైన పిల్లల ఎదుటని తల్లి వేరొక భర్తను స్వీకరించినతో ఆమెను శత్రువుగా పరిగణించవలను. భర్తతో సయోధ్యను కలిగి ఉండక భార్య మోటుగా వర్తించినచో ఆమెయు శత్రువే. మూర్ఖుడైన కొడుకు కూడా శత్రువే. గృహస్థ జీవనమందు తల్లిదండ్రి భార్య సంతానం మొదలగు వారు సంపత్తిగా భావింపబడుతురు. కానీ భర్త సమక్షంలోనే భార్య లేదా తనయుని సమక్షంలోనే తల్లి పరమ పురుషుని అంగీకరించినతో వైదిక నాగరికతను అనుసరించి ఆమె శత్రువుగానే పరిగణింపబడును. పవిత్ర అయిన స్త్రీ అట్టి రంకుతనమునకు దిగరాదు. అది పరమ ఘోర కార్యం. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. 4-5వ శ్లోకం. సవై దేవర్షి వర్యస్తాం మానవీం సమనువ్రతాం దైవాద్గిరీయస పత్యురాసానాం మహాశిషః కాలేన భూయసా క్షామం కర్షితాం వ్రతచర్యయా ప్రేమ గద్గదయా వాచ పీడితః కృపయా బ్రవీత్. స అతడు కర్తముడు వై నిక్కముగా దేవర్షి దేవలోక ఋషి వర్య శ్రేష్ఠుడు తాం ఆమె మానవీం మనుతనయ వ్రతాం తనను పూర్తిగా సమత్వము చేసుకొన్నది దైవము కన్నను గరీయస అధికమైన వాడు పత్యు తన భర్త నుండి ఆకాశానాం వాంఛించెను మహా ఆశిష గొప్ప వరదానములను కాలేన భూయస చిరకాలము క్షామం దుర్బల కర్షితాం శుష్కించెను వ్రతచర్యయ వ్రత కారణమున ప్రేమతో గద్గదమగు వాచ స్వరముతో పీడిత విహ్వలుడై కృపతో అబ్రవీత్ అతడు పలికెను. పతిపరాయణునగు మనుతనయ తన భర్తను దైవము కన్నను అధికముగా గాంచెను. ఆ విధముగా ఆమె అతని నుండి గొప్ప వరదానములను పొందదలచెను. చిరకాలము అతనిని సేవించి ఆమె దుర్బల అయ్యెను. వ్రతానుష్ఠానమున మిగుల శుష్కించెను. అంతటా దేవర్షి కర్దముడు ఆమె స్థితిని గాంచి కృప కలిగిన వాడై ప్రేమ గద్గద స్వరముతో ఇట్లు పలికెను. భాష్యము. భార్య భర్త కోవకే చెంది ఉండవలెను. భర్త నియమములనే అనుసరించుటకు ఆమె సిద్ధపడి ఉండవలెను. అప్పుడే సుఖమయ జీవనము నెలకొనగలదు. భర్త భక్తుడై ఉండి భార్య లౌకికురాలైనచో ఇక గృహమందు ఎట్టి సుఖము ఉండబోదు. భార్య ఎల్లప్పుడూ భర్త నైజమును గమనించుచు అతనిని అనుసరించుటకు సిద్ధపడి ఉండవలెను. తనకు భర్త కానున్నవాడు అంధుడని తెలిసినంతనే గాంధారి స్వయముగా అంధత్వమును స్వీకరించినని మహాభారతం నుండి మనము తెలుసుకొని ఉన్నాము. తన కళ్ళకు గంతలు కట్టుకొని ఆమె గుడ్డిదాని వలె జీవించెను. తన భర్త అంధుడు కనుక తానును అంధురాలిగానే వ్యవహరించవలనని ఆమె నిశ్చయించుకొనెను. లేనిచో తాను కన్నులు కలిగి ఉన్నందున ఆమె గర్వితురాలై భర్తను చిన్నచూపు చూసేటి అవకాశము కలుగును. సమన్వ్రత అను పదము సూచించదేమనగా భర్త నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితులను తానును స్వీకరించుట భార్య యొక్క కర్తవ్యము. భర్త కర్దముని ఎంతటి మహానుభావుడు అయినచో అతనిని అనుసరించుట ద్వారా నిస్సందేహముగా గొప్ప వరములే వనగూడగలవు. ఒకవేళ భర్త కర్తముని వలె భక్తుడు కాకపోయినను అతని స్వభావముని తగినట్లుగా తనను మలుచుకొనుట భార్య యొక్క కర్తవ్యము. అదియే వైవాహిక జీవితము సుఖప్రదము చేయగలదు. కఠినమగు పవిత్రత వ్రతములను అనుసరించుట చేత పతివ్రత వ్రతములను అనుసరించుట చేత రాకుమార్తెయగు దేవహూతి సృష్టించిననియు
తత్కారణమున ఆమె భర్త కరుణాహృదయుడైననియు ఇచ్చట పేర్కొనబడినది. మహారాజు కుమార్తె అయినప్పటికీ ఆమె సాధారణ స్త్రీ వలె తనను సేవించుచున్నదని కర్దమముని ఎరుగను. అట్టి కర్మలచే ఆమె ఆరోగ్యము క్షీణించెను. అది గాంచి అతడు కరుణాహృదయుడై ఆమెతో ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. అనిత మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. కర్దం 6వ శ్లోకము. కర్దమవువాచ తుష్టోహమద్య తవ మానవీ మానదాయ శుశ్రూషయా పరమయా పరయా చ భక్త్యా యో దేహి నామయమతీవ సుహృత్సదేహో నావేక్షితః సముచితః క్షుపితుం మదర్తే. కర్తమః ఉవాచ. కర్తమముని పలికెను. తుష్టః ముదమందితిని. అహం నేను అద్య నేడు తవ నీ ఎడ మానవి ఓ మనోతనయ మానదాయ గౌరవనీయురాలవగు శుశ్రూషయ సేవచే పరమయ పరమోత్తమమగు పరయ అత్యున్నతమగు చ మరియు భక్తిచే యహ ఏదైతే దేహినాం దేహదారులకు అయం ఈ అతీవ అతి సుహృత్ ప్రియము సహ అది దేహము న అవేక్షిత లక్ష్య పెట్టలేదు సముచితముగా క్షపితుం ఖర్చు చేయుట మత్ అత్తే నా కొరకు. కర్తమముని పలికెను. ఓ మాననీయ మనుతనయ, నీవు చూపిన గొప్ప భక్తికి మరియు పరమోత్తమ సేవకు నేడు నేను మిగుల ముదమందితిని. దేహదారులకు దేహమే పరమ ప్రియమైనందున నా కొరకు నీవు నీ దేహమును నిర్లక్ష్యపరచుట నాకు విస్మయము కలిగించుచున్నది. భాష్యము. ప్రతి ఒక్కరికి వారి దేహము అత్యంత ప్రియమైనను దేవహూతి మాత్రము తన భర్త ఎడ ఎంత శ్రద్ధను కలిగి ఉండెనన్నగా ఆమె అతన్ని భక్తి శుశ్రూష గౌరవంతో సేవించుటేగాక తన ఆరోగ్యంను కూడా పట్టించుకొనలేదని ఇచ్చట తెలుపబడినది. అదియే నిస్వార్థ సేవ అని పిలువబడును. దేవహూతి ఇంద్రియ ప్రీతిని చివరికి తన భర్తతో కూడా బడయనట్లుగా గోచరించుచున్నది. లేనిచో ఆమె ఆరోగ్యము ఆ రీతి క్షీణించేది కాదు. కర్దమముని యొక్క ఆధ్యాత్మికోన్నతి కార్యమును సుకరము చేయుటకు వర్తించుచు ఆమె తన దేహ సుఖమును కూడా లెక్క పెట్టక నిరంతరము అతనికే సహాయము నొనర్చెను. భర్తకు అన్ని విధములుగా సహాయము చేయుట ముఖ్యముగా అతడు కృష్ణ భక్తి రస భావన యందు నియుక్తుడై ఉన్నప్పుడు పతివ్రత అయిన భార్య యొక్క కర్తవ్యము. ప్రస్తుత సందర్భమున భర్త కూడా భార్యకు తగినట్లుగా వరదానములను సగెను. సాధారణ వ్యక్తికి భార్య అయిన స్త్రీ అట్టి దాన్ని ఆపేక్షించజాలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. మరి మాతాజీ ఉన్నారమ్మా. జలజ మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాం ప్రభుజీ. 7వ శ్లోకము. ఏమే స్వధర్మ నిరతస్య తపః సమాధి విద్యాత్మయోగ విజిత భగవత్ ప్రసాదాః తానేవ తే మదను సేవనయా వరుద్ధాన్ దృష్టిం ప్రపశ్య వితరామ్య భయాన శోకాన్. ఏవైతే మే నా చేత స్వధర్మ స్వీయ ధార్మిక జీవనము నిరతస్య పూర్తిగా లగ్నమై తపస్సునందు సమాధి యందు విద్యా భక్తి భావన యందు ఆత్మయోగ మనస్సును ఏకాగ్రపరచి విజితాః సాధించితివి భగవత్ ప్రసాదాః భగవాన్ని ఆశీర్వాదములను తాన్ వానిని ఏవ కూడా తే నీవు మత్ నాకు సేవనయా భక్తియుత సేవచే అవరుద్ధాన్ పొందినది దృష్టిం దివ్య దృష్టి గాంచుము వితరామి నేనొసగుచున్నాను అభయాన్ భయ దూరమైనది అశోకాన్ శోకవర్జితమైనది. కర్దమముని ఇంకను కొనసాగించెను. తపస్సు ధ్యానము భక్తిని కూడినట్టి ధార్మిక జీవనమును గడుపుట చేత నేను భగవద్ అనుగ్రహమును బడసియుంటిని. భయశోకవర్జితమగు ఆ భగవత్ ప్రసాదములు నీకింతవరకు అనుభవం నందు లేకున్నను నా సేవయందు నెలకొంటివి గాన వానన్నింటినీ నీకొసగుదును. వానినిప్పుడు గాంచుము. అవి ఎంత చక్కగానున్నవో గాంచుటకు నీకు దివ్య దృష్టి నొసగుచున్నాను. భాష్యము. దేవహూతి కేవలము కర్దమముని సేవయందు నెలకొని ఉండెను.
తపస్సు, విహ్వలత, ధ్యానము లేదా కృష్ణ భక్తి రసభావన యందు వృద్ధి పొందకున్నను తెలియకుండగానే ఆమె తన భర్త పొందినట్టు వరదానములలో ఆమె వాటిని గాంచలేదు, అనుభూతమునర్చుకొనలేదు, పాలు పంచుకొనుచుండెను. అప్రయత్నంగానే ఆమె ఆ భగవద్ అనుగ్రహమును సాధించెను. ఇక భగవద్ అనుగ్రహం అనగానేమి? భగవద్ అనుగ్రహము ఇచ్చట అభయము, భయదూరము అని చెప్పబడినది. ఈ భౌతిక జగం నందు లక్షలాది రూపాయలను కూడబెట్టిన వాడు ధనము పోతే ఎట్లా అనుచు సదా చింతించడి కారణమున సదా భయగ్రస్తుడై ఉండును. కానీ భగవానుని అనుగ్రహము, భగవత్ ప్రసాదము మాత్రము ఎన్నడూనూ నశింపనట్టిది. అది కేవలము ఆనందదాయకమైనది. దాని విషయమున నష్టమనడి ప్రశ్నయే లేదు. మనుజుడు దానిని పొందుచు ఆ లబ్ధిని ఆనందముగా అనుభవించును. భగవద్గీత సైతము ఈ విషయమునే ధృవీకరించుచున్నది. శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహమును బడిసినప్పుడు తత్ఫల స్వరూపముగా సర్వ దుఃఖములు నశించిపోగలవు. ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొన్నప్పుడు మనుషుడు అత్యాశ మరియు శోకమనడి 2 వివిధ రోగముల నుండి బయటపడును. ఇది కూడా భగవద్గీత యందు తెలుపబడినది. ఈ రీతిని భక్తిమయ జీవనము ఆరంభమైన పిమ్మట మనము భగవత్ ప్రేమ యొక్క పూర్ణ ఫలమును సాధించగలము. కృష్ణ ప్రేమయే అత్యున్నతమగు భగవత్ ప్రసాదము. ఆ దివ్య లాభము ఎంత విలువైనదనగా ఎంతటి భౌతిక సుఖము కూడా దానితో సరితూగదు. శ్రీ చైతన్య మహాప్రభువు అనుగ్రహమున బడిసిన వాడు ఎంతటి ఘనుడగుననగా ఆ మహనీయుడు దేవతల వైభవమును సైతము లెక్కజేయడు. అద్వైతమును నరకప్రాయమని తలచును. ఇంద్రియ నిగ్రహము అత్యంత సులభ కార్యమగునని ప్రబోధానంద సరస్వతి పలికి ఉండిరి. స్వర్గ సౌఖ్యములు అతనికి కథల వలె నగును. నిజమునకు భౌతిక సుఖము మరియు ఆధ్యాత్మిక సుఖము నడుమ పోలిక లేనే లేదు. కర్దమ ముని అనుగ్రహం చే ముందుకెళ్దామమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కర్దమముని అనుగ్రహించే దేవహూతి నిజమైన అనుభూతిని కేవలము సేవ ద్వారా పొందగలిగింది. నారదుని జీవితమునందును ఇటువంటి విషయముననే మనము గాంచగలము. పూర్వ జన్మమునందు అతడు దాసీపుత్రునిగా ఉండేది. కానీ అతని తల్లి మహాభక్తుల సేవలో నియుక్తురాలై ఉండటం వలన వారిని సేవించే అవకాశం అతనికి కూడా కలిగింది. కేవలము వారి ఉచ్చిష్టమును భుజించి ఆజ్ఞలను నెరవేర్చుట ద్వారా ఆ బాలుడు ఎంతటి మహోన్నత స్థితికి ఎదిగిననగా మరుసటి జన్మమున అతడు మహనీయుడగు నారదుడయ్యను. అనగా ప్రామాణికుడు గురువును ఆశ్రయించి హృదయపూర్వకంగా ఆయనను సేవించుట ఆధ్యాత్మిక సిద్ధికి అత్యంత సులువగు మార్గము. విజయ రహస్యం ఇదియే. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు గురువాష్టమనందు తెలుపబడినట్లు యస్య ప్రసాద భగవత్ ప్రసాద, గురువు గారిని సేవించట ద్వారా లేదా ఆయన అనుగ్రహము బడియట ద్వారా శిష్యుడు భగవత్కరణనే పొందగలడు. భక్తుడైనట్టి భర్తను అనగా కర్దభముని సేవించడం ద్వారా దేవహూతి అతడు సాధించిన వానిలో పాలు పంచుకునేది. అదే రీతిగా శ్రద్ధావంతుడు శిష్యుడు కూడా గురువుని సేవించు ఆయన అనుగ్రహమును మరియు భగవద్నుగ్రహమును ఒకే మారు పొందగలుగును. హరే కృష్ణ. చదువుతావమ్మా నీతు? చదువుతానమ్మా. హరే కృష్ణ. 8వ శ్లోకము. అన్యే పునర్భగవతో భ్రువబుద్విజృంభ విభ్రంసితార్ధరచనాకిమురుక్రమస్య సిద్ధాసి భుంక్ష్వ విభవాన్ నిజ ధర్మదోహాన్ దివ్యాన్నరైర్ధిరదిఘాన్ నృప విక్రియాభిః. అన్యే ఇతరములు పునః తిరిగి భగవతః భగవానుని యొక్క భ్రువః బ్రుకుటి ఉద్విజృంభ విలాసముచే విభ్రంసిత నశించిపోవును అర్ధరచనాః భౌతిక లాభములు కిం ఏమి ప్రయోజనము గురుక్రమస్య దీర్ఘపాదుడగు విష్ణు భగవానుని యొక్క సిద్ధ విజయవంతమగు అసి అయ్యున్నావు. పుంక్ష్వ భోగింపుము విభవాన్ వరములను నిజ ధర్మ నీ నిజభక్తి నియమములచే దోహాన్ పొందితివి దివ్యాన్ దివ్యమగు నరైహి మానవులచే ధురదిగాన్ దుర్లభమగు నృప విక్రియాభిః రాచరికపు గర్వము. అనువాదము. కర్దమముని కొనసాగించెను. భగవద్ అనుగ్రహమునకు ఇతరములైన భోగములతో ప్రయోజనమేమి కలదు? ఆ భోగములన్నీయును విష్ణు భగవానుని బ్రుకిటి విలాసమాత్రమున నశించిపోగలవు.
రాచరికము చేతను భౌతిక సంపత్తుల చేతను గర్వితులైన వారికి దుర్లభములకు దివ్య వరములను పాతివ్రత్య ధర్మం చే నీవు సాధించితివి, వానిని నీవు అనుభవింపవచ్చును. హరే కృష్ణ. భాష్యం. భగవద్ అనుగ్రహమును అనగా కృష్ణ ప్రేమను సాధించుటే మానవ జన్మకు మహోన్నత లాభమని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపిరి. ఆయన ప్రేమాపుమర్థో మహాన్ అనగా భగవత్ ప్రేమను సాధించుటే జీవితపు అత్యున్నత పూర్ణత్వము అని పలికియుండిరి. అదే పూర్ణత్వమును కర్దమముని తన భార్యకు ఉపదేశించెను. అతని భార్య రాజవంశమునకు చెందినది. పరమ లౌకికులైన వారు లేదా ధన సంపత్తులు అధికముగా కలిగిన వారు సాధారణంగా భగవత్ ప్రేమ విలువను గుర్తింపజాలరు. దేవహూతి గొప్ప రాజవంశము నుండి వచ్చినట్టి రాకుమార్తెయే అయినప్పటికీ భాగ్యవశమున తన భర్తయగు కర్దమముని నేతృత్వమున నిలిచియున్నట్టిది. భగవద్ అనుగ్రహము లేదా భగవత్ ప్రేమ అనేది ఉత్తమోత్తమ వరమును అనగా మానవ జన్మయందు లభించునట్టిది అతడు ఆమెకు వసగెను. ఆ భగవద్ అనుగ్రహమును దేవహూతి తన భర్త యొక్క సద్భావన మరియు సంతుష్టి ద్వారా పొందగలిగినది. పరమ భక్తుడును మరియు సాధు పురుషుడును అగు తన భర్తను ఆమె శ్రద్ధతో, ప్రేమతో, అనురాగముతో, శుశ్రూషలతో సేవించినది. దానిచే కర్దమముని సంతుష్టుడై మనఃపూర్వకముగా భగవత్ ప్రేమను ఆమె కొసగెను. దానిని తాను ఇదివరకే సాధించి ఉన్నందున దేవహూతి సైతము దానిని పొంది అనుభవింపవలెనని అతడు తెలిపెను. భగవత్ ప్రేమ అనునది ఏదో ఒక సామాన్య వస్తువు కాదు. శ్రీ చైతన్య మహాప్రభువు కృష్ణ ప్రేమను ఎల్లరకు విరివిగా పంచిన కారణముననే రూపగోస్వామి ఆయనను ఆరాధించింది. రూపగోస్వామి ఆయనను మహావదాన్యాయ అనగా పరమ ఔదార్య పురుషుడు అని శ్లాఘించెను. కేవలము బహుజన్మల పిదపనే జ్ఞానవంతులకు వారికి లభించునట్టి కృష్ణ ప్రేమను ఆయన ప్రతి ఒక్కరికి ఉచితముగా పంచిపెట్టుటయే దానికి కారణము. ఎవరిని మనము ప్రేమించుచున్నామని భావింతుమో వారులకు వసగదగిన అత్యున్నత వరము కృష్ణ ప్రేమయే అనగా కృష్ణ భక్తి రస భావనముయే. ఈ శ్లోకమందు ప్రయోగింపబడిన నిజధర్మ దోహాన్ అను పదము ప్రధానమైనది. కర్దమముని పత్నియగు దేవహూతి తన భర్త ఎడ శ్రద్ధ కలది కనుకనే అతని నుండి అమూల్యమగు బహుమతిని పొందగలిగినది. భర్త ఎడ శ్రద్ధను కలిగి ఉండుట ఏ స్త్రీకైనను ప్రథమ ధర్మము. అదృష్టవశాత్తు ఆ భర్త మహాత్ముడైనచో ఆ జంట పూర్ణత్వము నందగలదు. అప్పుడు భార్యాభర్తలు ఇరువురి జీవితములు ఒక్కమారుగా పూర్ణతను పడేయగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. సుధామాతాజీ ఉన్నారమ్మా? నాన్న ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ. 9వ శ్లోకం. భారతీ మాతాజీ లేరు కదా? సుధామాతాజీ లేనట్టున్నా. సరే అండి. హరే కృష్ణ. ఏవం 9వ శ్లోకం. ఏవం ఆ విధముగా బ్రోవాణం పలుకుచు అబలయగు అఖిల సమస్త యోగమాయ ఆధ్యాత్మిక శాస్త్రపు విద్యా విచక్షణము జ్ఞానమందు అద్వితీయుడు అవేక్ష విని గతాదిహి సంతుష్టి చెందిన ఆసిత్ ఆమె ఆ రీతి అయ్యను. సంపశ్రయ వినయముతో, ప్రణయ మరియు ప్రేమతో, విహ్వలై గిర గొంతుతో, ఈషత్ కొద్దిగా, వ్రేడ సిగ్గును కూడిన అవలోక చూపుతో, వెలసత్ శోభిల్లుచు, హసిత్ దరహాస ఆన వదనము ఆహా ఆమె పలికెను. అన్ని విధములగు ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞానమునందు కుశలుడైన తన భర్త పలుకులను విని అబలయగు దేవహూతి సంచురాయ్యను. కొద్దిగా లజ్జాయుతమగు చూపుతో దరహాస వదనము శోభించగా వినయము ప్రేమ కణమున గద్గదమగు కంఠముతో ఆమె ఇట్లు పలికెను. భాష్యం. మనుజుడు కృష్ణ భక్తి భావనయందు అదివరకే నెలకొనియుండి
శ్రీకృష్ణ భగవానునకు ప్రేమయుత సేవను వనరించుచున్నచో తప్పు ధర్మాచరణం, యజ్ఞము, యోగము, జ్ఞానము మొదలగు వానన్నిటినీ పూర్తి కావించినట్లే భావింపబడునని చెప్పబడినది. దేవహూతి భర్త ఆధ్యాత్మిక శాస్త్రమందు ఎంతటి నిష్ఠుడనగా అతనిని గూర్చి ఎట్టి వాదము లేదు. భక్తి యోగమున అతడు మిగులు అగ్రరుడైనందున ఆధ్యాత్మిక కళలన్నిటినీ అలాగే అతిశయించేనని ఆమె అతని పలుకులను విన్నప్పుడు అతడు వసిగిన బహుమతులు గూర్చి ఆమెకు ఎట్టి సందేహము ఆగిపోయిందమ్మా, ఆగిపోయింది. హరే కృష్ణ మాతాజీ. అతడు వసిగిన బహుమతుల గూర్చి ఆమెకి ఎట్టి సందేహము లేదు. అట్టి వరములను నొసగటి యందు అతడు ప్రావీణ్యుడని ఆమె ఎరుగును. పరమోత్తమ వరములను అతడు వసుకుచున్నాడని ఎరిగినప్పుడు ఆమె పరమ సంతుష్టురాలైంది. ప్రేమ విహురాలై ఆమె సమాధానం మొసకలేకపోయింది. పిదప ఆమె చక్కని చుక్క యొక్క భార్య వలె తడబడుచు ఇట్లు పలికెను. హరే కృష్ణ. పద్మావతి మాతాజీ చదువుతారామా? హరే కృష్ణ మాతాజీ. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, నేను మ్యూట్ లో పెట్టాను చాలా మందిని. హరే కృష్ణ ప్రభు. 10వ శ్లోకం. దేవాహుతి ఉవాచ తాదాంబతి ద్విజ వృషై తదా మోఘయో యోగా మాయాదిపే వై విభో తదవైమి భక్తః యస్తేభ్యదాయి సమయ సకృదంగ సంగో భూయాద్గరీయసి గుణః ప్రసవః సతీనాం. ప్రతిపదార్థం. దేవాహుతి ఉవాచ. దేవాహుతి పలికెను. రాద్దాం, అది సాధించబడినది. బత నిక్కముగా. ద్విజ వృష బ్రాహ్మణ శ్రేష్ఠ. ఏతత్ ఈ అమోఘమైన మోఘమాయ యోగశక్తుల యొక్క అధిపే ప్రభువు త్వయి మీ యందు విభో ఓ గనుడా తత్ అది అవై మీ నేనెరుగుదను భర్త ఓ స్వామి ఏవైతే తే మీచే అభ్యదాయి వసగబడినదో సమయ వచనము ప్రతిజ్ఞ సకృత్ పూర్వము అంగసంగ దేహ సంగము భూయాత్ అగుగాయ గరీయసి వైభవదాయకమైనప్పుడు గుణ గొప్ప గుణము ప్రసవ సంతానము సతీనాం పతివ్రతకు. అనువాదము. శ్రీ దేవహుతి పలికెను. ఓ స్వామి, బ్రహ్మణోత్తమ యోగమాయ దివ్య ప్రకృతి రక్షణమునందు కారణమున మీరు పూర్ణత్వమును సాధించితిరనియు అమోఘమగు యోగశక్తులను మీరు ప్రభు అనియు నేను ఎరుగుదును. కానీ ఉత్తముడగు భర్తను కలిగిన ప్రతివత సంతానమే మహాలక్షణము కనుక మన దేహ సంగము గూర్చి మీరు పూర్వమే మొసగిన వచనము ఇప్పుడు పూర్ణము కావాలని కోరికను. భాష్యము. బత అనేది పదము ఉచ్చరించుట ద్వారా దేహావతి తన సంతోషమును ప్రకటించినది. తన భర్త అత్యున్నతమగు ఆధ్యాత్మిక స్థానము నిలిచి ఉండి యోగమాయాస్థితుడైన ఉన్నాడు అని ఆమె పెరుగుటయే అందులకు కారణము. భగవద్గీత యందు తెలుపబడినట్లు మహాత్ములు భౌతిక శక్తి ఆధీనమునందుందురు. దేవదేవుడు భౌతికము మరియు ఆధ్యాత్మిక అనేది 2 విధములగు శక్తులను కలిగి ఉండును. జీవులు తటస్థ శక్తి అయి ఉన్నారు. తటస్థ శక్తి అయినందున మనుజుడు భౌతిక శక్తికి ఆధీనము నందైనను లేదా ఆధ్యాత్మిక శక్తి అనగా యోగమాయ ఆధీనము నందైనను నిలుపగలడు.
కర్దమముని మహాత్ముడైనందున ఆధ్యాత్మిక శక్తికి ఆధీనమున నిలిచెను. అనగా అతడు ప్రత్యక్షముగా భగవానునితోనే సంబంధమును కలిగి ఉండెను. దీనికి చిహ్నమే కృష్ణ భక్తి రసభావము, భక్తి యోగము నిరంతరము నెలకొనుట. దేహావతి ఈ విషయం నెరిగి ఉన్నప్పటికీ ఆ మునితో దేహ సంగము ద్వారా పుత్రుని బడయవలనని తపించెను. దేహావతి గర్భము ధరించినంతవరకే నేను ఆమెతో కలిసి ఉందను అని తన తల్లిదండ్రులతోనే అతడు కావించిన వచనములు ఆమెకు గుర్తుకు తెచ్చెను. మహాత్ముని ద్వారా పుత్రుని బడయుట ప్రతి అయిన స్త్రీకి పరమ వైభవదాయకమని ఆమె అతనికి తెలిపెను. ఆ విధముగా సంతానవతి కాగోరి ఆమె అందులకై ప్రార్థించెను. స్త్రీ అను పదమునకు విస్తారమని భావము. భార్యాభర్తల సంగము ద్వారా వారి గుణములు విస్తారము నందగలవు. అనగా ఉత్తమమగు తల్లిదండ్రులకు జన్మించిన సంతానం ఆ దంపతుల యొక్క స్వీయ యోగ్యతల విస్తారమై ఉందురు. కర్దమముని మరియు దేహావతి ఇరువురులను ఆధ్యాత్మికముగా జ్ఞానమును పడిసినట్టి వారే కనుక మొదట తాను గర్భవతి అయినై ఆ పిదప భగవత్ అనుగ్రహమును పొందవలనని దేహావతి మొదటి నుండి కోరుచుండెను. యోగ్యుడైనట్టి భర్త గుణమునే కలిగినట్టి పుత్రుని పొందవలనని కోరికను స్త్రీ కలిగి ఉండును. కర్దమమునిచే భర్తగా బడిసి ఉన్నందున దేహ సంగము ద్వారా పుత్రుని బడయవలనని దేహావతి వాంఛించెను. హరే కృష్ణ. హరే కృష్ణమ్మ. ప్రభామాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ. 11వ శ్లోకం. తత్రేది పృచ్ఛాముపశిక్షయేదోపదేశం ఏనేషమే కర్షితోతిరి రంసయాత్మా సిద్ధేతతే కృతమాన భవదర్శితాయ దీనస్తదీసా భవనం సదృశం విచక్షుః. తత్ర దాని యందు ఋతుకృత్యం చేయవలసినది ఉపశిక్ష చేయము యథా అనుసరించి ఉపదేశం శాస్త్రోపదేశం ఏనా దేనిచే ఏషః ఈ మే నా యొక్క కర్షితః సృష్టించినట్టి అతిరిరంశయ తీవ్ర కామం సంతృష్టి చెందని కారణమున ఆత్మ దేహము సిద్ధేత అది యోగ్యమగునది అన్నట్లు తే నీకు కృత ఉద్రిక్తమైనట్టి మనోభవ మనోవికారం చే దర్శితాయ పీడింపబడిన దీనను తత్ అందుచే ఈసా హే ప్రభు భవనం నా సదృశం తగినట్టుది విచక్ష యోచింపుడు. దేహవతి కొనసాగించింది. ఓ స్వామి, మీ ఎడ మనోవికారం చే కామ పీడితనైతిని కనుక సంతృష్టి చెందని కామం వలన సృష్టించినట్టు నా బక్క చిక్కని దేహం మీకు తగినది అవునట్లు వలసిన ఏర్పాట్లన్నిటినీ శాస్త్రానుసారముగా కావింపు. హే ప్రభు, ఆ ప్రయోజనమును కనువే నా గృహమును కుర్చియు యోచింపుడు. భాష్యం. వేదవాన్మేము ఆధ్యాత్మిక ఉపదేశంతో నిండి ఉండుటయే కాక ఆధ్యాత్మిక పూర్ణత్వ చరమలక్ష్యంతో పాటు భౌతిక స్థితిని చక్కగా ఏ రీతి నిర్వహింపవలననే విషయమును ఉపదేశకారకమై ఉన్నది. కనుకనే దేహవతి తాను ఏ విధంగా వేద నిర్దేశానుసారము మైథునక్రియకు సిద్ధపడినో భర్తను అడిగింది. మైథున సుఖం ప్రత్యేకంగా సత్సంతాన ప్రాప్తికి ఉద్దేశింపడు. సత్సంతానం కలుటకు గల స్థితులు కామశాస్త్రమును పేర్కొనబడి మైథున సుఖమునకు అవసరమగు ఏర్పాట్లన్నీ ఆ శాస్త్రమును తెలిపాడు. ఎటువంటి గృహము మరియు అలంకరణలు ఉండవలనో, భార్య ఎటువంటి వస్త్రం ధరించవలనో, గంధ లేపనములతో మరి ఇతర ఆకర్షణీయ లక్షణంతో ఆమె ఎట్లు శృంగారం కావించుకోవలనో అన్నీ శాస్త్రమును తెలిపాడు. ఇవన్నీ ఏర్పాటు కావించినప్పుడు భర్త ఆమె యొక్క సౌందర్యం పట్ల ఆకర్షితుడు మరియు ఒక అనుకూలమగు మానసిక స్థితి తయారు. మైథున కార్య సమయంలో ఆ మానసిక స్థితి పత్ని గర్భమునందు చేరి ఉత్తమ సంతానం జన్మింపగలదు. దేహవతి యొక్క దేహ లక్షణం గురించి ఇచ్చట ప్రత్యేకంగా తెలిపాడు. బక్క చిక్కి ఉన్నందున తన దేహముకు అద్దమునికి ఆకర్షణీయం కాకపోతే ఆమె భీతి చెందాడు. అతని మనసును ఆకర్షించిన నిమిత్తమై తన దేహం ఏ రీతి బాగుపడగలదో తెలుపమని ఆమె భర్తను కోరి భార్య భర్త ఆకర్షితుడైనప్పుడు జరిగే మైథున క్రియ తప్పక మగ సంతానాన్ని కలుగజేయండి.
కానీ భర్త ఏడ భార్యకు గల మోహం చే మనకుడు మైదునికి ఆడపిల్లను పుట్టించును. ఈ విషయం ఆయుర్వేదం నందు తెలుపండి. స్త్రీ యొక్క కామం అధికముగా ఉన్నప్పుడు ఆడపిల్ల పుట్టే అవకాశం ఉండగా, పురుషుని కామం అధికముగా ఉన్నప్పుడు ఉత్తర జన్మకు అవకాశం ఉండదు. కామశాస్త్రం ముందు పేర్కొనబడిన ఏర్పాట్ల ద్వారా భర్త యొక్క కామమును దేహవతి వృద్ధి చేయబడు. తనను అతడు ఆ రీతిగా ఆదేశించవల్ల ఆమె కోరండి. తగినట్టు భవనమును ఏర్పాటు చేయమని ఆమె అర్థించింది. ఏలైనా కద్దమ్ము నివసించే ఆశ్రమం అతి సామాన్యంగా నుండి పూర్తిగా సత్వగుణమయమై ఉండేది. అతని హృదయం మందు కామం ఉత్పన్నమవుటకు అచ్చట అవకాశమే లేకుండాను. హరే కృష్ణ ప్రభు. విజయమాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. 12వ శ్లోకం. మైత్రే ఉవాచ ప్రియాయాః ప్రియమన్విచ్చన్ కర్ధమో యోగమాస్థితః విమానం కామగం క్షత్థ సర్వే వావిరచీకరత్. అనువాదం. మైత్రేయ ముని కొనసాగించింది. ప్రతిపదార్థం. మైత్రేయ ముని ఉవాచ పలికెను ప్రియాయాః తన ప్రియమైన భార్య యొక్క ప్రియం ముదమును అన్విచ్చన్ కోరి కర్దమముని యోగ శక్తిని ఆస్థితః ఉపయోగించి విమానమును కామగం అభీష్టము అనుసరించి చనున్నది. క్షత్తః ఓ విదురా తర్హి శీఘ్రమే ఏవా అతి అవిరచీకరత్ సృష్టించెను. మైత్రేయముని కొనసాగించండి. ఓ విదురా తన ప్రియమైన భార్యకు ముదమును గూర్చగోరి కర్దముని యోగశక్తిని ఉపయోగించి అభీష్టమును అనుసరించి ప్రయాణించగల ఒక విమాన సౌధమును శీఘ్రమే సృష్టించెను. భాష్యము. ఇచ్చట యోగమాస్థిత అను పదము ప్రధానమైనది. కర్దమ ముని యోగమందు పరిపూర్ణుడు. నిజమైన యోగాభ్యాసము ద్వారా 8 రకములకు సిద్ధులు కలుగుచుండను. యోగి సూక్ష్మమైన దానికన్నను సూక్ష్మము కాగలడు, ఘనమైన దానికన్నను ఘనుడు కాగలడు, లేదా తేలికైన దానికన్నను తేలిక కాగలడు. తాను కోరినదెల్లా సాధించగలడు. ఏదేని లోకమునైనను సృష్టించగలడు. ఎవరిపైనైనను తన ప్రభావమును చూపగలడు. ఈ రీతిన యోగపూర్ణత్వము సాధింపబడుచుండను. దీని పిదప అతడు ఆధ్యాత్మిక జీవన పూర్ణత్వమును సాధించగలడు. కనుకనే తన ప్రియమగు భార్య యొక్క కోరికను పూర్ణము చేయుటకు అభిష్టానుసారము గాలిలో సౌధమును నిర్మించుట కర్దము మునికి ఏమాత్రము అద్భుత విషయము కాదు. ఈ సౌధమును అతడు శీఘ్రమే సృష్టించెను. అది శ్లోకములందు వర్ణింపబడినది. 13 చదవమంటారు ప్రభుజీ? సరే చదవండి. వెళ్దాంలేండి అమ్మా, ముందుకు వెళ్దాం. ఇంకెవరు ఉన్నారా చదువుతున్న వాళ్ళు? హరే కృష్ణ. నేను చదవాలండి సార్. చేద్దామా మాత. హరే కృష్ణ ప్రభుజీ. 13వ శ్లోకం. సర్వకామదుగం దివ్యం సర్వరత్న సమన్వితం సర్వత్తు పచయోదర్కం మణిస్తం వైరుపస్కృతం సర్వ సమస్త కామ కోరికలు దుఃఖం ఈడేర్చినట్టి దివ్యం అద్భుతమగు సర్వరత్నములు సమన్వితం మండితమైనది సర్వ బుద్ధి సంపద ఉపచయ వృద్ధి ఉదక్కం క్రమముగా మణులు స్తంభములతో ఉపస్కృతం శోభిల్లున్నది. సర్వరత్న మండితమైనది, మణిమయ స్తంభములతో శోభిల్లున్నది. కోరిందల్లా ఈడేర్చగలిగినదనై ఆ నిర్మాణం అద్భుతముగా నిండను. కాలము గడిచిన కొలది మరింత వృద్ధి చెందినట్టే వస్తు సంభారము ధన సంపదలతో అది నిండి ఉండను. భాష్యము. కర్దమునిచే ఆకాశమును సృష్టింపని సౌధమును ఆకాశ సౌధమని పిలువగలిగను. నిజముగానే అతడు తన యోగశక్తిచే గాలిలో మహాసౌధం నిర్మించను. మన దుర్బలమగు ఊహకు ఆకాశవాదం అసాధ్యమైనది కావచ్చును. కానీ విషయమును పరిశీలించి చూసినచో అది ఏమాత్రం అసాధ్యం కాదని మనం తెలుసుకోగలము. కోట్లాది ఆకాశవాదములు కలిగి ఉంటూ అసంఖ్యాక లోకములను దేవదేవుడు సృష్టింపగలిగినతో కర్దముల వంటి పూర్ణుడు యోగి ఒక ఆకాశసౌధమును అతిశలముగా నిర్మింపగలడు. ఆ సౌధము సర్వకామ దుఃఖం కోరిదల్లా ఈడెత్తుంది అని వర్ణింపడినది. అది రత్నమయమై ఉండెను. స్తంభములు కూడా మణిరత్నములతో తయారు చేయబడినవి. ఆ విలువైన మణిరత్నములు నశించినట్టువి కావు. పైగా వాటి వైభవం నిరంతరం వృద్ధి చెందగలదు. ఆ విధముగా అలంకృతమైన సౌధములు ధరణిపై నుండి ఉన్నట్లుగా వినియున్నాము. శ్రీకృష్ణ భగవాన్ తన 16,108 భార్యల కొరకే సృష్టించే సౌధములు ఆ విధముగానే రక్త సన్నిహితములై రాత్రి అంత దీపముల అవసరము లేకుండా. హరే కృష్ణ.
హరే థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ ఆపుదామా, ఇంకెవరున్నారా? లేనట్టే ఉన్నారు నాన్న, ఇంకెవరు లేను. ఆపుదాము. సో శుక్రవారం నేను ఉండట్లేదమ్మా ఊర్లోని. సో క్లాసు లక్షవారం పెట్టుకున్నాం. లక్షవారం మీకు ఎలాగో క్లాస్ లేదు కదా ఈ వారం. అలాగేనమ్మా, అలాగే నాన్న. క్లాస్ లేదు కాబట్టి లక్షవారం పెట్టుకుందాం. నెక్స్ట్ వీక్ మంగళవారం శుక్రవారం క్లాస్ గురించి ఆలోచిస్తాను. నాకు సాధారణంగా నాకు వీలు అవ్వకపోవచ్చు, బట్ ఇంకెవరినైనా తీసుకోమని చెప్తాను. మాధవ్ గోపినాథ్ తీసుకుంటారేమో చెప్తాను. ఆయన అడిగారు, ఎప్పుడైనా వీలుంటే తీసుకుంటారు. అడిగారా? తప్పకుండా. 2 సార్లు మంచి చెప్పారు. ఒకసారి పోతున్నా, ఒకసారి మరి దామోదరాష్టకం మొత్తం చెప్పారు. చాలా బాగా చెప్పారు. తప్పకుండా. ఎవరైనా చూస్తాను. ఓకే, ఓకే. హరే కృష్ణ. ఇంకా ఇంకేం క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ మాతాజీ. బాలమణ మాతాజీ చెప్పండి, ఎలా ఉన్నారు? బానే ఉన్నాం ప్రభుజీ. నాకు నిన్న ఇస్కాన్కి వెళ్ళాను రాజమండ్రి. ఓకే. అక్కడ రామాయణం బుక్ చూసాను ప్రభుజీ. మన వికాస్ ప్రభు అని ఉంది. భక్తి వికాస్ మహారాజ్ అంటారా అది రాసింది? అది ఉండడం ఉంది. వాల్మీకి రామాయణం అని ఒక బుక్ ఉంది. ఒకటే బుక్ అమ్మా, అదే జనరల్ గా ఫాలో అవుతాం. భక్తి వికాస్ మహారాజ్ ప్రభుజీ. భక్తి వికాస్ మహారాజ్ రాసిందమ్మా. అది చూసి భక్తి వికాస్ మహారాజ్ అవునా కదా, ఒకసారి మిమ్మల్ని కనుక్కుని తీసుకుందాము అని ఊరుకున్నాను. అదొకటి తులసి పూసలు తీసుకున్నాను ప్రభుజీ. ఓకే. అది చాంటింగ్ అమ్మా, తులసి కాదు, మాల కంటికి వేసుకోవడానికి విత్ యువర్ పర్మిషన్. అందుకే మీ గురించే నేను కృష్ణుడి దగ్గర పెట్టి వేళ పూజ చేసుకున్నాను. వేసుకోవాలి అంటే అది 2 rounds వేసుకోవాలని చెప్పారు. దీక్ష తీసుకోకపోతే 2 rounds వేసుకోండి అన్నారు. అందుకని మీ పర్మిషన్ తీసుకుని వేసుకుందాం, గురువు గారికి చెప్పి చేద్దాం. తప్పకుండా మీరు ఎలాగో ఆనియన్ గార్లిక్ అన్ని మానేశారు కాబట్టి అన్ని ఫాలో అవుతున్నాను ప్రభుజీ. కాఫీ ఒక్కటే నాకు పెద్ద హర్డిల్ అయిపోయింది, అది కూడా పోయింది ఇప్పుడు. ఇంకా మరి వేసుకోండి. అందుకని అది వేసుకుంటాను. దీక్ష తీసుకున్నారా మాతాజీ అని అడిగారు. మా గురువు గారు మాకు అందులోనే దీక్ష తీసుకోవడానికే కొంచెం ముందుకు తోస్తున్నారని చెప్పాను, అంతకంటే ఏం చెప్పలేదు అక్కడ. సో మీరు ఎన్ని రోజుల నుండి చేస్తున్నారమ్మా 16 rounds? 3 years నుంచి చేస్తున్నాను ప్రభుజీ. 3 years నుంచి చేస్తున్నారు. సో మీకు మీరు ఎవరైనా గురువు గారిని అనుకుంటే దాని ప్రకారం మనం ముందుకు వెళ్దాం. అంటే నేనైతే రాధానాథ్ స్వామి మహారాజు ప్రవచనాలు మీరు చక్కగా అమృత బిందువులు చెప్పేవారు కదా, అవి ఎంత బాగానో విని నాకైతే ఆయన రచనలే చాలా నచ్చాయి. మహారాజు మిగతా మహారాజులు కూడా వినండి అమ్మా, కొంత లెక్చర్స్ వినాలి. అలాగే ఇంకెంతమంది ఉన్నారమ్మా 16 rounds స్టాండింగ్ చేస్తున్న వాళ్ళు? ప్రభు నేనున్నాను ప్రభు. అమ్మా మీరు నేను 3 years నుంచి చేస్తున్నాను. మరి మీరు ఇనిషియేషన్ కి ఎందుకు వెళ్ళలేదు? తెలియలేదు ప్రభు, ఎక్కడ ఎలా తీసుకోవాలేదో. మీరు వైజాగే కదా? అవును ప్రభు. మరి టెంపుల్ లో గైడ్ చేయలేదు ఎవరును? టెంపుల్ లో అంటే ఏదో టెస్ట్లు ఉన్నాయని 2 levels రాశాను ప్రభు. ఇక్కడే ఐడిసి టెస్ట్ రాశారా? 2 levels వరకు రాశాను. తర్వాత ఇంకా మరి పెట్టలేదు, వాళ్ళు ఎగ్జామ్ అనౌన్స్ చేయలేదు ఇంకా. సరే సరే, మీరు మొత్తం అన్ని ఫస్ట్ నుంచి. సరే సరే. ఇంకా ఇంకా ఇంకెవరున్నారమ్మా 16 rounds చేస్తున్న వాళ్ళు? చేస్తాం ప్రభుజీ. అమ్మా పద్మప్రియ మాతాజీ, మరి మీరు ఎందుకు మరి ఎప్పుడు ముందుకు వెళ్ళలేదు? అంటే ముందుకు వెళ్తున్నాం ప్రభు. మొన్ననే జస్ట్ ఒక 2 months బ్యాక్ ప్రణానంద ప్రభుజీ జపా క్లాస్ లో అట్లా 16 rounds చేసే వాళ్ళని అన్నట్టు ఒక ఫామ్ పంపిస్తాను, దానికి ఫిలప్ చేసి పంపించండి అని చెప్పి పంపించాను ప్రభుజీ. ఇంకా దానికి ఏం రిప్లై లేదు, మరి ఇంకా ఎట్లా ఫార్వర్డ్ చేసినా తెలియదు ప్రభుజీ. ఇంకా పద్మావతి మాతాజీ అమ్మా, మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 2 సంవత్సరాలు దాటింది. ఇంకా 16 rounds ఎంతమంది ఉన్నారు? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద్ ప్రణామ్. కళ్యాణి మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. నేను వైజాగ్ లో ఐడిసి ఎగ్జామ్ రాశానండి. అప్లికేషన్ కూడా వెళ్ళాయి, ఇంకా ఇంటర్వ్యూ పిలుస్తాను అని అన్నారండి.
ఓకే 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 మీరైతే ఆ ప్రాసెస్ లో ఉన్నారు. సో మీరు నేను ప్రాసెస్ లో ఉన్నాను. గురువు ఇంతకులో గారికి ఎవరో ఒక మాతాజీ చెప్పారు ప్రాసెస్ అవ్వలేదు అన్నారంటే అవుతున్నాయండి. ఆ మాతాజీ సరిగ్గా కనుక్కోలేదో ఏంటో మరి నాకు తెలియదు. మీరైతే ఎంచుకున్నారు ఎవరి దగ్గర దీక్ష తీసుకోవాలి నేను అన్నది. జయపతాక స్వామి మహారాజ్ ఎంచుకున్నాను. ఇంకా మాతాజీ మీరు ఎక్కడ మాతాజీ మీరు తీసుకెళ్ళింది? అమ్మ మాతాజీ కళ్యాణి మాతాజీ విజయనగరంలో ఉంటారమ్మా. నేను విజయనగరం. విజయనగరం నేను నెలకి 2 times వెళ్తాను మాతాజీ. వైజాగ్ వెళ్తారు. అవును ఉమ్. అదంతా కూడా ఓకే. వైజాగ్ టెంపుల్ జోన్ కి వస్తాయి. ఇంకా అంటే ప్రభుజీ ఏం చెప్పారంటే ప్రభుజీ ఎక్కడ ఏ టెంపుల్స్ కి లింక్ లేకుండా ఓన్లీ ఈ ప్రభుజీ క్లాస్ లోనే ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఫార్వర్డ్ అన్నట్టు చెప్పారు ప్రభుజీ. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో టెంపుల్ కి లింక్ అయి ఉండాలమ్మా. ఆన్లైన్ తో ఉండే కంటే కూడా టెంపుల్ కి లింక్ అయి ఉండాలి. ఓకే. సో ఎవరో ఒకటి టెంపుల్ వాళ్ళు సైన్ పెట్టాలి దానికి. మరి ప్రణవానంద ప్రభు ఆయన మరి ఆన్లైన్ లో వచ్చే వాళ్ళ కోసం ఆయన సంతకం పెడతారంటే మన నాకు తెలియదు. అంటే గ్రూప్ చెప్పేటప్పుడు అలా చెప్తున్నారు ప్రభుజీ. అలా ఈ క్లాస్ నుంచి ముందు వచ్చే వాళ్ళకి ఈ ఫామ్ ఫిల్అప్ చేయండి అని చెప్తున్నారు ప్రభు. అలా చెప్తున్నారు. కానీ నేను ఇంకా 16 rounds చేస్తున్నాను కదా అని చెప్పాను అన్నారని ఫామ్ ఫిల్అప్ అయితే చేశాను. ఓకే ఓకే దాని గురించి అయితే మళ్ళీ రిప్లై ఏం రాలేదు ప్రభు. మరి మీరు మహారాజుని ఎవరో అన్నది సెలెక్ట్ చేసుకోమన్నారు ఆయన. అట్లా అసలు దాని గురించి ఏం డీటెయిల్స్ ఏం చెప్పలేదు ప్రభుజీ. చెప్పండి. సో ఒక్కసారి మహారాజుల గురించి అందరి గురించి తెలుసుకోవాలమ్మా. ఎవరి మూడుతో అయితే మన మూడు కనెక్ట్ అవుతుందో దాన్ని మనం గ్రహించగలగాలి. నెక్స్ట్ కొంతమంది మహారాజు తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో కనెక్టివిటీ ఏర్పరచుకుంటే సుఖం ఈజీగా ఉంటుంది. నెల్లూరు ఒక ఆయన ఇలా ఒకళ్ళిద్దరు ఉన్నారు. తెలుగులో మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు ప్రభుజీ? ఉన్నారమ్మా ఒకళ్ళిద్దరు, నేను కనుక్కుంటాను. సో మీరు అటువంటి వాళ్ళని మనం అటువంటి వాళ్ళని గౌకని మనకి కమ్యూనికేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఒక్కొక్క మహారాజు ఒక్కొక్క మూడ్ ఉంటుంది. ఆ మూడ్ గ్రహించాలి. మనకి ఆ మూడ్ సెట్ అవుతుందా లేదా అనేది గ్రహించగలగాలి బేసిక్. సో ఒకసారి ఇప్పుడు మీకు మహారాజుల గురించి క్లాస్ చెప్తాను. లేదంటే రేపు మాధవ గోపినాథ్ ప్రభుని అడుగుతాను ఇనిషియేషన్ గురించి ఒక క్లాస్ తీసుకో. ఇంకా నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? అన్నమ్మా పాడతామా? పాడు. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదదాయినే హిరణ్యాకాశీ పూర్వకః శిలటంకానకాలాయే ఇతో నరసింహో పరతో నరసింహో యత యత యామి తతో నరసింహో మహేర్నరసింహో హృదయే నరసింహో నరసింహమదిం శరణం ప్రపద్యే తవ కరకమలవరే నాకా అద్భుత శృంగా దళిత హిరణ్యకశిపు తనుభృంగా కేశవద్రుత నరహరి రూప జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్
జై నరసింహ స్వామికి జై. జై ప్రహ్లాద్ మహారాజ్ కి జై. జై శ్రీల ప్రభుపాదుల వారికి జై. జై అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. మళ్ళీ 15వ తారీఖు నా క్లాస్ ఉంటుంది, భాగవతం క్లాసు. 15 అంటే మీరు వచ్చేసాకే. నేను వచ్చేసాక ఆదివారం. ఓకే. ప్రభుజీ నిన్న క్లాస్ తీసుకున్నారా మీరు? ఇవాళ మార్నింగ్ క్లాస్ తీసుకున్నానమ్మా. అవును, మార్నింగ్ నేను వినడం కుదరలేదు ప్రభుజీ. అది వింటాను, రికార్డింగ్ వింటాను. మొన్న విఠల్ గురించి చెప్పారా ప్రభుజీ? చెప్పానమ్మా విఠల్ క్లాసు. అవునా, చూస్తానులేండి. అది కూడా ఇంగ్లీషేనమ్మా, అన్ని ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే కదా. 2 క్లాసులు ఇంగ్లీష్, అది ఇంగ్లీషే, వాళ్ళ క్లాస్ ఇంగ్లీష్. ఇది మిస్ అయిపోయానులేండి పొద్దున్న. నాకు రిలేటివ్స్ వచ్చారు, అందుకని కుదరలేదు ప్రభుజీ.